వాడిని మనం ఎలా జయించాలి? వాళ్ళు కానానుకి వెళ్ళేటప్పుడు మొదటి యుద్ధం ఎవరితోటి? అమాలేకీయుడితోటే. పాపము నుండి, లోకము నుండి, సాతాను పెత్తనము నుండి విమోచించబడిన మనము కూడా పరమ కానానికి వెళ్ళాలంటే ఈ అమాలేకుని ఆత్మను జయించాలి. నువ్వు జయించలేదు అనుకో, ఈ యుద్ధములో, ఈ ఆత్మీయ జీవితం అనేది ఒక యుద్ధం. ఈ యుద్ధములో నువ్వు జయించలేదనుకో, పరమ కానానైన పరలోకం పొరపాటును కూడా వెళ్ళలేవు. మొదటి యుద్ధమే అమాలేకీయుడితో యుద్ధం. ఏమిటా అమాలేకీయుడు? ఎవరా అమాలేకీయుడు? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. నా వైపు చూడండి అమ్మ, నేను చెప్పినప్పుడు చూద్దరు బైబిల్. అమాలేకీయుడు ఎట్ట పుట్టాడు, అసలు ఎట్లొచ్చాడు అంటే, బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా తెలుసు. అబ్రహాం గారు తెలుసు కదా. అబ్రహాం తెలుసా తెలీదా? మీ ఊర్లో ఉన్న అబ్రహాం కాదమ్మా, మా ఊర్లో అబ్రహాం చెప్పులు కొడతాడండి అనమాకండి. ఆ అబ్రహాం సంగతి కాదు. బైబిల్లో మనకు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకు కుమారుడు ఎవరు? అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. మిగతా కొడుకులు ఉన్నారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఏకైక పుత్రుడు, దేవుని పుత్రుడు. ఆయనకి ఎంతమంది పిల్లలు? క్వశ్చన్ నాదే, ఆన్సర్ కూడా మీరంతా ప్రేక్షకులు, అంతే కదా. మీ మౌనం వీడుదురుగా యేసునామంలో. మౌనపు దయ్యం పారిపోవును గాక. నోరు తెరవట్లే, ఇంకా దయ్యం ఉంది, ఇంకా చెప్పాలి. ఇస్సాకుకు ఎంతమంది పిల్లలు? 2. చెప్పండి ఎంతమంది? పెద్దోడి పేరేంటి? ఏశావు. రెండోవాడి పేరు? అది కూడా అనుమానం ఎందుకు? సండే స్కూల్ పిల్లలు చెప్పేదే కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అసలు సమస్య అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇదిగో వీళ్ళిద్దరి దగ్గరే స్టార్ట్ అయింది. ఇస్సాకుకు 2 పిల్లలు. రిబ్కా కడుపులో 2 పిల్లలు ఉన్నప్పుడే పోరాటం ప్రారంభమైందట. నేను ముందు పోవాలి బయటకంటే, నేను ముందు పోవాలని కడుపులోనే కొట్టుకుంటున్నారు, ఫైటింగ్ చేసుకుంటున్నారు. అలాంటి సమయాన మొదట పుట్టినవాడు, ముందు బయటకు వచ్చినవాడు ఎవడంటే ఏశావు. వాడి కాలు పట్టుకొని, వాడి మెడమ పట్టుకొని రెండవ వాడు బయటకు వచ్చాడు. వాడి పేరు యాకోబు. కానీ దేవుని కృప పొందుకున్న వ్యక్తి ఎవరు అంటే యాకోబు, ఇజ్రాయేలు వంశమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కడుపులో నుండే ప్రారంభమైనటువంటి ఈ గొడవ, ఈ పోరాటం తన జీవిత కాలం అంతా ఈ పోరాటం సాగిందట. ఏశావుకు పుట్టినప్పటి నుంచి ఒకటే పోరాటం, యాకోబును జయించాలని. యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. ఇజ్రాయేలును నేను జయించాలని ఏశావు జీవిత కాలం అంతా ప్రయాసపడ్డాడు, పోరాటం చేశాడు, జయించలేకపోయాడు. అతను చనిపోయాడు. అతనికి పుట్టినవాడు ఎలీఫజు అనేటువంటి వాడు. ఎవరి కుమారుడు? ఏశావు కుమారుడు. చెప్పండి. ఏశావుకు ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు ఎలీఫజు. ఈ ఎలీఫజు కూడా ఇజ్రాయేలీలను నశింప చేయడానికి, అంటే కడుపులో ఉన్నప్పుడే అన్నదమ్ములు గొడవ పడ్డారు. బయటి వాళ్ళు కాదు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారు కాదు, చైనా నుంచి వచ్చిన బ్యాచ్ కాదు. ఎవరు వీళ్ళిద్దరు? అన్నదమ్ములే, ఒక్క తల్లికి పుట్టిన వారే. కడుపులో నుండే స్టార్ట్ అయింది సమస్య. కొట్టుకుంటూనే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాడిని జయించాలని యాకోబుని జయించడానికి ఏశావు నానా ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ దేవుని కృప పొందుకున్న వ్యక్తి కాబట్టి అతను జయించలేకపోయాడు. అతను చనిపోయాడు. అతని కుమారుడైనటువంటి ఎలీఫజ్ అనేటువంటి వాడు కూడా ఇదే చర్య. వాళ్ళంటే పడదు. ఎవరు వాళ్ళు? బాబాయ్ కొడుకులే కదండి, అన్నదమ్ములేగా. ఏదో అంటారు కదా, దాయాదులా మన భాషలో ఏదో అంటారు. సొంత కుటుంబీకులైనా సరే వాళ్ళని ఎట్టకుదిట్టు నశింప చేయాలని వారు కక్షతో పగతో పెరుగుతూనే వచ్చారు. అతను వాళ్ళ కూడా కాలేదు. అతనికి పుట్టినవాడే ఈ అమాలేకీయుడు. ఎవరికి పుట్టినవాడు? ఏశావు. ఏశావు కుమారుడు ఎలీఫజు కుమారుడే అమాలేకు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ అమాలేకీయుడు కూడా చూడండి, తండ్రి తన తమ్ముడి మీద, అన్నే కదండి, సొంత అన్నే కదా, ఎవరు బాగుంటే ఏముందిలే కానీ అనుకోవచ్చు కదా, అనుకోలా. వాడిని ఎట్టకైనా జయించాలి, ఎట్టకైనా నశింప చేయాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అదే పగ, అదే కక్ష, అదే వ్యసనం, అదే కోపం
తన పిల్లలకు నూరి పోశాడు. ఎలీఫజు కూడా అదే కోపంతో పెరిగాడు, అట్లాగే ప్రయత్నం చేశాడు, వాడు చచ్చిపోయాడు. వాడి పిల్లలు కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా నశింప చేయాలనే కంకణం కట్టుకున్నారు. ఎట్లాగైనా సరే ఈ ఇజ్రాయిల్ ప్రజలను బ్రతకనివ్వకూడదు, ఎట్లాగైనా సరే వాళ్ళని జయించాలి, వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని పాడు చేయాలి, వారి పతనం మేము చూడాలని కంకణం కట్టుకొని ఊరేగుతున్న రోజులవి. చూడండి, నేర్పింది ఎవరు? ఇప్పుడు మనకు పక్కింటి వాళ్ళతో మనకు గొడవ వచ్చిందండి, గొడవ వస్తే మనతోనే అయిపోవాలి అది. అందుకే ప్రభు అన్నాడు, నీ శత్రువుని ప్రేమించురా బాబు, నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు. నీ శత్రువును క్షమించే మనసు నీకుంటే నా ఆశీర్వాదం నీ మీదకి వచ్చిద్ది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పగ సాధించడం మనం చేసేదే పెద్ద తప్పు. ఇప్పుడు ఆ పగను ఎవరికి నూరిపోస్తున్నావు? మన పిల్లలకి. మన పిల్లలకు కూడా వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. చూడు ఎంత దారుణమో. అట్లా పెంచుతూ వచ్చారు. చివరికి అమాలేకు అనేవాడు ఇజ్రాయేలీల నాశనాన్ని కోరుకుంటున్నారు, ఇజ్రాయేలీలు పాడైపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి రోజుల్లో ఇదిగో ఇజ్రాయేలీలందరూ బానిసత్వం నుండి విడిపించబడి వస్తున్నారు అని విని మొట్టమొదట అడ్డగించి యుద్ధానికి పూనుకున్న వారే ఈ అమాలేకీయులు. ఎంతమందికి అర్థమైంది? ఇది చరిత్ర. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యుద్ధానికి ఎప్పుడైతే వచ్చారో వెంటనే సమాజం అంతా ఆగిపోయింది. ఈ సంగతి తెలిసినటువంటి వెంటనే మోషే గారు ప్రార్థన చేసి యెహోషువతో చెప్పాడు, యెహోషువ నువ్వు మన ఇజ్రాయెల్ ప్రజల్లో సైన్యాన్ని ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళన్నాడు. ఎందుకంటే వారు ప్రయాణం సాగాలంటే, కానానికి వెళ్ళాలంటే యుద్ధం చేయకపోతే కుదరదు. వీళ్ళు ఎందుకంటే శత్రువులాగా వచ్చారు, వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎట్లాగైనా ఇజ్రాయిల్ ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించబడ్డారు, చంపేయాలని పట్టుబట్టి ఉన్నారు. వాళ్ళను మనం హతమార్చకపోతే, వారిని జయించకపోతే మన ప్రయాణం సాగదు అని వెంటనే దైవజనుడు ప్రార్థన చేసి చెప్పాడు. ఈ యెహోషువ 6,000 మందిని సైన్యాన్ని సిద్ధపరిచాడు. అంత లక్షల మంది సమాజంలో 6,000 మందిని సిద్ధం చేశాడు. ఇప్పుడు శత్రువులైన ఈ హమాలేకీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 8,100 మంది. చెప్పండి ఎంతమంది? హమాస్ వాళ్ళు ఎంతమంది? హమాస్ వాళ్ళు కదమ్మా, ఇంకా ఏ ఉన్నాయి మిలిటెంట్లన్నీ ఏదో అంటారు మరి, ఉగ్రవాద సంస్థలని ఏదో అంటుంటే వింటున్నాను. నాకు పెద్దగా తెలియదులే ఈ రాజకీయాలు, ఇట్లాంటివన్నీ నేను పెద్దగా పట్టించుకోను, అందుకని నాకు పెద్దగా తెలియదులే. ఇప్పుడు ఈ హమాస్ కాదు, అమాలేకీలు అనేవారు 8,100 మంది శత్రువులు యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది సిద్ధమయ్యారు? 6,000 మంది. చెప్పాలి మీరు, మీకు అర్థం అవ్వాలంటే సమాధానం చెప్పాలి. ఇజ్రాయేలీలు ఎంతమంది సైన్యం? 6,000 మంది. అమాలేకీలు ఎంతమంది సైన్యం? 8,100. బాగా వినండి, 8,000 మంది ఏమో యుద్ధం చేస్తారు సైనికులు, 100 మంది ఏమో మంత్రగాళ్ళు. చూసారా? వీళ్ళు యుద్ధం చేయరు, యుద్ధం జరిగే స్థలంలో అక్కడ అటు కూర్చొని మంత్రాలు చదువుతారు, ప్రేతాత్మలను పిలుస్తారు, ఈ చీకటి శక్తులను పిలిచి ఆ దయ్యాల చేత యుద్ధాలు చేయిస్తారు. శత్రువులను జయించాలని వాళ్ళు మంత్రగాళ్ళు, ఒక 100 మంది మంత్రగాళ్ళు ఉంటారు. 8,000 మందిలో 100 మంది మంత్రగాళ్ళు ఉన్నారట. చరిత్రలో ఉంటాయి ఇవన్నీ, బైబిల్లో ఉండవు. మీరు విచిత్రంగా చూడమాకండి, మేము ఇప్పుడు చదవలేదని చెప్పి జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. 8,100 మంది వచ్చారు, ఈ 100 మంది మంత్రగాళ్ళు. అప్పుడు వెంటనే దైవజనుడైన మోషే ఏమన్నాడంటే, యెహోషువ ఈ 6,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, నేను మీకు సమీపంగా ఉన్న కొండ మీద ఎక్కి కూర్చొని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన వెళ్ళేటప్పుడు 2 వ్యక్తులను వెంటబెట్టుకొని పోయాడు. ఒకరు అహరోను, చెప్పండి ఎవరు? అహరోను. 2 హూరు అనే వ్యక్తిని వెంటబెట్టుకొని, వీళ్ళిద్దరిని వెంటబెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు. కర్ర చేత పట్టుకున్నాడు, కర్ర చేత పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3 పిల్లలు ఉంటే భలే ఉండేది. మన పిల్లల్లో ఒక్కడు కూడా రంగు తెల్ల చొక్కాలు వేసుకుని లేడు. మీరు వద్దులే, మీరు పెద్దోళ్ళు కదంటారా. ఓకే, నేను చెప్తాను శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ 3 కొండ మీదకి వెళ్ళారు.
కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఇక వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలనుకోండి, యుద్ధానికి వెళ్ళాలంటే ట్రైనింగ్ అవసరమా కాదా? అందరూ నా వైపు చూస్తూ వినండి. హల్లెలూయా ఏం చెప్పండి. ఇప్పుడు మోసేతో పాటు వెళ్ళిన అహరోనుతో పాటు వెళ్ళిన హూరు, వీళ్ళ ముగ్గురు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు. వీళ్ళ ముగ్గురు కొండ మీదకి వెళ్ళారు. ఇప్పుడు కింద యుద్ధ భూమిలో యుద్ధం చేయాలంటే ఏం కావాలి చెప్పాలి? ట్రైనింగ్ కావాలి. ప్రాక్టీస్ లేకుండా యుద్ధానికి వెళ్ళగలరా? అసలు కత్తి పట్టుకోవటం తెలియనోడు యుద్ధానికి పోతే ఏమైంది? పట్టుకునే చెయ్యి ఉండదు, మళ్ళీ ఇంటికి వచ్చే కాలు ఉండదు, మేడమైన తల ఉండదో. అంటే వాళ్ళకి ఆ అనుభవం లేనప్పుడు, ఆ ట్రైనింగ్ లేనప్పుడు యుద్ధంలో ఓడిపోతారు. ఇప్పుడు మన మోషే గారు సామాన్యుడేం కాదు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకునేటువంటి ప్రావీణ్యత గలవాడంట. సకల విద్యల్లో ప్రావీణ్యతను సంపాదించినవాడు. 40 ఏండ్లు, మరొక 40 ఏండ్లు అరణ్యంలోనికి వచ్చి అరణ్యంలో గొర్రెలు కాసాడట. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. రాజుగా మార్చబడవలసిన వ్యక్తి అన్నీ విడిచిపెట్టి నాకు నా దేవుడు కావాలి, దేవుని ప్రజలు కావాలని రాజరికాన్ని, సుఖభోగాలు అన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వచ్చాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఇప్పుడు అరణ్యంలో ఉన్న పరిస్థితులన్నీ మోషేకి తెలుసా లేదా? చెప్పాలి. హల్లెలూయా అని చెప్పండి. యుద్ధ వీరుడా కాదా? అన్నీ తెలిసినవాడు. ఇప్పుడు ఆయన మోకరించి చేతులు పైకెత్తాడు. ఇదిగో కర్ర ఇలా 2 చేతులతో ఇలా పైకెత్తి, కర్రను పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవైపేమో కొండ మీద నుంచి చూస్తుంటే, ఒకవైపేమో ఇజ్రాయిల్ ప్రజలు కనపడుతున్నారు, మరొక వైపేమో హమాస్ అని వస్తుంది ఏందో మరి నాకు అంటే అమాలేకీయులు కనపడుతున్నారు. ఇద్దరు కలిసి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఉన్నారో ఆ యుద్ధంలో ఆయన ఇలా కర్ర చేయి పైకెత్తినప్పుడు యుద్ధంలో ఇశ్రాయేలులు జయిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జయము కలుగుతున్నది దేని వలన? కర్ర చేయి పైకెత్తుతున్నాడు. కర్ర అనండి. కర్ర అంటే మామూలు కర్ర కాదు. అది కర్ర అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. బాగా వినాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే మనము యుద్ధములో జయించగలం. అందరూ చెప్పాలి మాట. ఏముంటే జయించగలం? నోటితో పలకండి. పరిశుద్ధాత్మ ఉంటేనే ఈ అమాలేకీయుల మీద యుద్ధం చేయగలం. పరిశుద్ధాత్మ కూడా మామూలు అనుభవం కాదు. పరిశుద్ధాత్మలో 3 అనుభవాలు ఉన్నాయి. 3 రకాల స్టెప్స్ మనం దాటాలి. ఒక అనుభవము, మొట్టమొదటను దేవుణ్ణి నమ్ముకొని, అంటే నాకు ఈ లోకంతో పని లేదు అని పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఈ రక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా ఏం చెప్పండి. దేవుని నువ్వు ఎప్పుడైతే నమ్ముకున్నప్పుడు నీ మనసు ఒప్పుకుంది కదా, ఇక నాకు ఈ పాపంతో పని లేదు, ఈ అపవిత్రతతో పని లేదు, ఈ దోషం నాకు వద్దు, ఇక ఈ జీవితమే నాకు వద్దు, నా ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా నేను బ్రతకాలనుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతను కోరుకొని పాపం ఒప్పుకొని యేసు రక్తం చేత కడగబడి రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించాడు. ఆయన రాకపోతే నువ్వు ఎడదాకా వచ్చేదానివి కాదు. మీరందరూ ఎక్కడికి వచ్చారంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ నీలో ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు నిన్ను ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఈ మొదటి అనుభవం ఇది. దీంట్లో మనకు కలిగే కొన్ని అనుభవాలు చెప్తాను. త్వరగా బైబిల్లో చదవాలి. మనం జయించాలంటే 3 అనుభవాలు సంపాదించాలి. ఆ 3 అనుభవాలు త్వరగా చెప్తాను. టైం తక్కువ ఉంది కాబట్టి నేను చాలా క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా వినాలి. చదువుదాం. యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచూ ఉన్నది. ఆమేనండి. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచే ఉంటుంది. బాగా వినాలి. ఇప్పుడు నేను చెప్పేది పడిపోయే వాళ్ళ సంగతో పాడైపోయిన వాళ్ళ సంగతి కాదు, రక్షించబడిన వారి సంగతి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకొని
మారు మనసు పొంది పాప క్షమాపణను నిమిత్తం, పాపం విడిచిపెట్టేశాం, ఆ క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది రక్షణ అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వచ్చామో, మొదటి అనుభవం పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోనికి వచ్చాడో, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత ఫలములు ఫలించడం మొదలు పెడతాడు. ఏమిటా ఫలాలు? మనందరికీ బాగా తెలుసు. గలతీ పత్రిక 5:22 చదువమ్మా. తీసిన వాళ్ళు గట్టి చదవండి. ప్రేమ, అవన్నీ గడగడ చెప్పొచ్చు. మైకులో చదవండి ఒకరు. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుని స్తోత్రం చెప్పండి. 9 ఫలాలు. ఏ ఫలాలు ఇవి? ఆత్మఫలం ఏమనగా 9 ఫలాలు. ఇవి శరీరానికి సంబంధించినవి కాదు. మనలోనికి ఆత్మ వచ్చినప్పుడు మనము పాపం విడిచిపెట్టాం, పరిశుద్ధత నిమిత్తం రక్షణ పొందాం. రక్షణ అనుభవంలోనికి వచ్చిన ప్రతి క్రైస్తవుల్లోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనడానికి గుర్తేమిటి అంటే, రక్షించబడి ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు అని గుర్తేమిటంటే, ఈ 9 ఫలాలు మనలో ఉండాలి. ఈ ఫలాలు నీలో ఫలిస్తూ ఉంటే నీకు మరల పాత అనుభవాలు రావు. పాత ఆలోచనలు, పాత మాటలు, పాత ఉద్దేశాలు, పాత బ్రతుకు ఇక మళ్ళీ అది ఉండదు. ఎందుకంటే నీలోనికి ఎవరు వచ్చారు? నీకు ఈ ఫలాలు నీలో కనబడట్లేదంటే నీలోనికి యేసు ప్రభు రాలేదు, దయ్యం ఏదో వచ్చింది, అందుకే మళ్ళీ టీవీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ బజార్ల మధ్య తిరగాలనిపిస్తుంది, మళ్ళీ బూతులు తిట్టాలనిపిస్తుంది, మళ్ళీ అబద్ధాలు చెప్పాలనిపిస్తుంది. ఇవన్నీ ఎవరివి? పరిశుద్ధాత్మనివి కాదు. ఎవరివి? చెప్పరేంటండి? ఎవరివి? మాట్లాడరేంటండి? ఇంతకు నాలో ఉంది దయ్యమా దేవుడా అనేది డౌట్ వచ్చింది కదా. హల్లెలూయా చెప్పండి. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఫలములు మనలో కలుగుతాయి. అవి పూర్తిగా ఇతరులకు కాదు, మనకే ప్రయోజనకరమైనవి. మనలో ఈ ఫలములు కలగాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, మిగతా ఏంటి? దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఈ 9 ఫలాలు ఒక్కొక్కటి నీలో మొలుస్తుంటాయి, ఫలిస్తుంటాయి. అప్పుడు నీ మాట తీరు మారిపోతుంది, చూపు మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పుడున్న అనుభవం, ఒకప్పుడున్న జీవితం ఇప్పుడు నీలో కనబడదు. అది పూర్తిగా నీకు ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడుతున్న ఫలాలు అవి మీలో కనబడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. 2వ అనుభవంలోకి వెళ్దాం. ఈ 2వ అనుభవం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆమెన్ అనండి. పరిశుద్ధాత్మ ఒకటి. మనలోనికి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు నీవు ఒక క్రొత్త మనిషి అయ్యావు. అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడు అనడానికి గుర్తేంటి? ఫలములు నీలో కనబడుతున్నాయి. ఓకేనా? 2వ అనుభవం ఏంటంటే, ఇది కొంచెం ఇంకొక మెట్టు, హయ్యర్ క్లాసులోనికి నువ్వు వెళ్ళినట్టు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్తున్నావు. 2వ అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటామట. దేవుని స్తోత్రం. ఏమిటి శక్తి? అది పూర్తిగా నీ శరీరానికి సంబంధించింది. మొదటి అనుభవం ఏమో శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. అది నీకు ప్రయోజనకరమైంది. ఈ 2వ అనుభవం, ఇప్పుడు ప్రేమించాలంటే శక్తి కావాలా? ఒకరిని క్షమించాలంటే శక్తి కావాలా? శక్తి ఎప్పుడు అవసరం? ఈ శరీరం పని చేయడానికి అవసరం. అంతేనా కాదా? హల్లెలూయా చెప్పండి.
ఇప్పుడు దేవుని ఆత్మ మన మీనికి వచ్చినప్పుడు శక్తి మన మీనికి వస్తుందట, శక్తిని మనం పొందుకుంటామట. శక్తి మన మీనికి ఎప్పుడైతే దిగి వస్తుందో ఇప్పుడు మన యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది, మన ఆ అనుభవం మారిపోతుంది. శక్తిని పొందుకున్నప్పుడు బిగ్గరగా చప్పట్లు కొడతారు, కేకలు పెడతారు, భాషలు మాట్లాడతారు. కృపా వరములు ఒక్కొక్కటిగా మీలోనికి దిగి వస్తాయి. దేవునికి స్తోత్రం. శక్తి నీలోనికి వచ్చినప్పుడు ఇక నీలో ఒక బలం ప్రారంభమైపోద్ది. ఆ బలము నీలోనికి ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు నీవు బయటికి ఇప్పుడు నీకులో కనబడే ఆ వరములు ప్రత్యక్షంగా కనబడాలి. ఒకటి ఫలములు అనండి. నీలో ఫలించినప్పుడు అవి నీలో కనబడే ప్రత్యేకమైన అనుభవం, పాత జీవితం కాదు, నీలో ఒక కొత్త జీవితం ప్రారంభమైంది. రెండవ అనుభవం, శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీలో కృపా వరములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చదువుకుంటే ఇక్కడ అనేకమైన కృపా వరములు ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. చదువుతారా గబగబా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యం నుంచి అని చెప్తున్నాను. నానా విధములుగా ఉన్నవి మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఆయనను స్వస్థపరచు వరములను భాషలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ అనేకమైన వరముల గురించి రాయబడింది. ఈ రెండవ అనుభవం నీ మీనికి వచ్చినప్పుడు, అభిషేకం నీ మీనికి దిగి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటావట. అందుకే శరీరం బలంగా పనిచేస్తుంది. అప్పుడు బయటికి కనబడతాయి అవన్నీ. గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు పెట్టి ఒక్కొక్కరైతే తట్టుకోలేక ఆ శక్తిని, ఎందుకంటే కొత్తగా పరిశుద్ధాత్మను పొందిన వారు కింద పడి దోలుతుంటారు. ఈ అనుభవం తెలియని వారు కొంతమంది ఏమంటారంటే, ఇదేంటండి బట్టలు ఊడిపోయేటట్టు ఏం కేకలు ఇవన్నీ అంటే. వీళ్ళంతా మొదటి అనుభవంలో ఉన్నవారు, వారికి దర్శనాలు తెలియదు, వారికి అన్ని భాషలు లేదు, వాళ్ళు ప్రవచనాలు చెప్పలేరు, వారు దేవుని కార్యక్రమాలు ఇవన్నీ ఏమీ వారిలో కనబడవు. ఎందుకంటే ఈ రెండవ అనుభవం వారికి తెలీదు, శక్తిని పొందుకున్న అనుభవం తెలీదు. ఈ రెండవ అనుభవంలోనికి వచ్చిన వారు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు చెప్తారు. ప్రభు ఇచ్చిన ఈ వరాలన్నీ వారిలో పనిచేస్తూ ఉంటాయి. వారు వెళ్ళి ప్రార్థన చేశారనుకో, అద్భుతాలు జరిగిపోతుంటాయి, స్వస్థతలు జరుగుతుంటాయి, ఎన్నెన్నో కార్యాలు జరుగుతుంటాయి. ఇది ప్రత్యక్షంగా బయటికి కనబడేది. మొదటిదేమో మనకు మాత్రమే ప్రయోజనకరం, రెండవది సంఘానికి ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. ఈ వరము నీ మీదికి, ఈ అభిషేకం ఎప్పుడైతే వస్తుందో, నువ్వు వెళ్ళి సువార్త చెప్తే ప్రజలు ఆలకిస్తుంటారు. నువ్వు వెళ్ళి దేవుని దర్శనాలు చెప్తుంటే ప్రభు సన్నిధిలో ఆలకిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సంఘము క్షేమాభివృద్ధి నొందేది ఎప్పుడు అంటే ఈ అభిషేకం నీ మీదికి దిగి వచ్చినప్పుడు. ఈ అభిషేకం దిగి వచ్చి నువ్వు మౌనంగా ఉండలేవు. పౌలు గారు ఏమన్నాడు? సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు. ఇర్మియా అంటాడు, ఆయన వాక్యం నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, లోపల మండుతుంది. అంటే ఈ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు ఆగదు. నువ్వు ఎవరికొకరికి సువార్త చెప్పాలా, ఎవరికొకరి గురించి నశించిపోతున్నా ప్రార్థన చెయ్యాలా, ఏదో ఒక విధంగా ప్రభు క్షేమాభివృద్ధి నొందినట్లుగా, ఈ పరిచర్య విస్తరించబడేటట్లుగా ఈ కృపా వరములు ఆయన నీ ద్వారా నా ద్వారా వాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఈ రెండవ అనుభవంలోనికి రావాలి.
ఇది లేని వాళ్ళేమో ఆ మొదటి అనుభవంలోనే ఉన్నారు. వాళ్ళు అందరూ మౌనంగా కూర్చుంటారు, చప్పట్లు కొట్టలేరు. ఎందుకంటే ఎందుకు కొట్టాలి, పాడేవాళ్ళు పాడుతున్నారుగా ఎందాములే అనుకుంటారు. ఎందుకంటే వారికి శక్తి లేదు, చప్పట్లు కొట్టాలన్నా అన్ని భాషలు మాట్లాడాలన్నా ఈ అనుభవం లేదు వారికి. ఈ రెండవ అనుభవంలో పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చినప్పుడు ఇవన్నీ బిగ్గరగా చప్పట్లు కొట్టగలవు, బిగ్గరగా ప్రార్థనలు చేయగలవు, ఆరాధన చేయగలవు, బిగ్గరగా దేవుని సన్నిధిలో అన్ని భాషలు మాట్లాడగలవు. ఇక మౌనంగా ఉండడం నీ వల్ల కాదు. ఈ రెండవ అనుభవంలోనికి సంఘమంతా రావాలి యేసు నామములో. హల్లెలూయా. మీరు అనేకుల మధ్యలోనికి వెళ్ళి దేవుని పని చేస్తున్నప్పుడు, మీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నప్పుడు గుంపులు గుంపులుగా ప్రజలు సంఘానికి వచ్చేస్తారు. సంఘం అభివృద్ధి చెందాలంటే విశ్వాసుల మీద ఏం కుమ్మరించబడాలి? పరిశుద్ధాత్మ బలమైన శక్తిగా దిగి రావాలి. అప్పుడు దేవుని కార్యాలు. ఇక మౌనంగా ఉండలేరన్నమాట. ఏ పరిచర్య అన్నా, ఏ కార్యక్రమం అన్నా, ఏ కూడికన్నా ఇక ఆ మనసులో మండుతుంటుంది దానికోసం ప్రయాసపడ్డానికి. ఆ అభిషేకం సంఘమైన మీకు పరిశుద్ధాత్ముడు దయచేయునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళేవాడు. బేతనియా అనే గ్రామానికి 3 సంవత్సరాలు పోయాడంట. 3 సంవత్సరాలు వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంటే, వాక్యం చెప్తూ ప్రార్థన చేసి వస్తుంటే 3 విశ్వాసులు. ఎవరు వారు? మార్తమ్మ, మరియమ్మ, లాజరు. లాజరు ఎట్టేటోడు తెలుసా? మనకన్నా డేంజరు. వాడు ఎంతసేపు కూర్చుంటాడో వాడికే తెలియదు. చెవులో పెట్టి వెళ్ళిపోయినట్టు ఎప్పుడు పోతాడో మధ్యలో లేచి. మన వాళ్ళు చూడ అర్జెంటుగా ఏదో పని ఉన్నట్టు చెవులో పెట్టి లేచిపోతూ ఉంటారు చర్చిలో కూర్చొని. అట్లాగే ఈ లాజరు కూడా అంతే, అరాకొర భక్తి పాపం. ఇంకా అక్క చెల్లెలు మాత్రం తప్పదు. 3 ఏళ్ళు ఇలా 3 విశ్వాసులు. ఎప్పుడైతే లాజరు చనిపోయి తిరిగి లేపబడ్డాడో ఊరంతా వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంతకుముందే వెళ్ళే ఎవరు పట్టించుకోవట్లేదు సైని. అద్భుతం ఎప్పుడైతే జరిగిందో, చనిపోయిన లాజరు తిరిగి ఎప్పుడైతే లేచాడో, ఎప్పుడెప్పుడు యేసయ్య వస్తాడా ఊరని ఎదురు చూస్తుంది ఊరంతా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరగాలి అంటే ఈ రెండవ అభిషేకం మన మీనికి దిగి రావాలి. ఈ అభిషేకం కొరకు ప్రార్థించాలి. మోషే గారికి 3వ అనుభవం కూడా ఉంది. ఈ 2 కాదు, 3వ అభిషేకం కూడా ఉంది. ఏమిటి 3వ అభిషేకం? చదవండి బైబిల్లో నుండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం. మొదటి వాక్యం నుండి 3 వాక్యాలు గట్టిగా చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి. మరలా చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోవా ఆత్మ ఆయన మీద నిలిచిందట. ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన రేపబడుతున్నాడట. ఈ 3వ అనుభవం ఎవరిలో ఉంటుందో దేశాలు మార్చగలిగిన శక్తి కలిగిన వారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. వారు ప్రార్థన చేస్తే దేశాలు నాశనం అయిపోతాయి. వారు చెయ్యెత్తి ప్రార్థన చేస్తే దేశాలు రక్షించబడతాయి. ప్రజలు రక్షించబడాలన్నా, ప్రజలు పాడైపోవాలన్నా ఈ దైవజనుడు చెయ్యెత్తితే అద్భుతాలు జరిగిపోతాయి. ప్రభు చెప్తున్నాడు. బీదలకు సువార్త ప్రకటించుటకు, పాడైపోయిన వారిని బాగు చేయుటకు మోషే గారికి 3 రకాల అనుభవం, ఈ అభిషేకం కలిగిన వాడు. అదే ఆయన చేతిలో ఉన్న కర్ర. దేవుని స్తోత్రం. ఆయన వెళ్ళి
ప్రార్థన చేశాడు, చెయ్యెత్తి ప్రార్థన చేసి ఇజ్రాయెల్ ప్రజలందరూ హాయిగా ఉన్నారు. ఐగుప్తు దేశం అంతా మరణ ఘోష. ఐగుప్తు దేశం అంతా ప్రతి ఇంట శవమే, మరణ ఘోష. సంసోను ఒక్కడే చెయ్యెత్తి ప్రార్థన చేస్తే ఫిలిస్తీన్లు అంతా అనపబడిపోయారు. ఈ అభిషేకం ఉంటే నీతో అద్భుతాలు ప్రభు జరిగించుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ అనుభవం కలిగిన వాడే ఆయన ఆ కర్ర పట్టుకొని చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎంతసేపు అయితే ప్రార్థన చేస్తున్నాడో యుద్ధంలో ఇజ్రాయిల్ ప్రజల బలం పెరుగుతూ ఉంది, యుద్ధంలో జయిస్తూ ఉన్నారు. చేతులు నొప్పి వచ్చి నెమ్మదిగా చెయ్యి అలా దించాడు. ఎప్పుడైతే చెయ్యాల కిందకి దించాడో వెంటనే ఆ పక్క శత్రువులు మళ్ళీ వీళ్ళతరంకి వస్తున్నారు. వెనక్కి శత్రువుల బలం పెరుగుతుంది. అంటే ఆ పక్క ఎవరున్నారు? మంత్రగాళ్ళు. వాళ్ళ పూజలు, వాళ్ళ మంత్రాలు, ఆ అంతరాలు, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు. ఈయన చేతులు పైకెత్తినంతసేపు ఇజ్రాయిల్ ప్రజల బలం పెరుగుతుంది. ఏమండి, నెమ్మదిగా చేతులు నొప్పులు వచ్చి తిన్నగట్ట చేయి దించేశాడు అనుకో, శత్రువుల బలం పెరుగుతుంది. వాళ్ళని వెనక్కి తరిమేస్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది, ఏంట్రా నేను చేయి దించిన వెంటనే మన వాళ్ళు ఓడిపోతున్నారేంటి అని మళ్ళీ వెంటనే చేయి పైకెత్తుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు చెయ్యి పైకెత్తకపోతే ఏం జరిగిద్ది అంటారు? గట్టిగా చెప్పాలి. చెయ్యి పైకెత్తకపోతే ఏమి జరిగిద్దంటారు? మోషేకి అర్థమైపోయింది. చెయ్యి పైకెత్తినంతసేపు, ప్రార్థన చేస్తున్నంతసేపు జయమే తన ప్రజలకి, ఇజ్రాయేలీలకి. చేతులు నొప్పి వస్తున్నాయని నెమ్మదిగా దించాడు అనుకో, అపజయం, శత్రువులకు బలం పెరుగుతుంది. అది వెంటనే ఆయనకు అర్థమైపోయి చేతులు అలాగే నొప్పులు వస్తున్నా సరే అలాగే నిలుపుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన జయ అపజయాలు ఏది నిర్ణయిస్తుంది? ఇప్పుడు అందరికి అర్థం కావాలి. మనము జయించాలన్నా ఓడిపోవాలన్నా నిర్ణయించేది ఏది? సైన్యమా? ఆయుధాలా? ఏంటిది? అదే గట్టి చెప్పాలి. మరి ఏంటిది? అనుమానం తొలగిపోవనక యేసునామంలో. భయం లోపల ఏమంటే ఏమో ఇదే గొడవ. మీరు చెప్పింది కరెక్టే. ప్రార్థన నిర్ణయిస్తుంది. నువ్వు జయించాలన్నా ఓడిపోవాలన్నా నిర్ణయిస్తుంది ఏంటి? ప్రార్థనే. ఇప్పుడు నీ కుటుంబంలో ఎదురవుతున్న సాతాను శక్తుల ప్రభావం, అవి సమస్యల రూపంలో, కష్టాల రూపంలో, వ్యాధుల రూపంలో, ఇబ్బందులు రకరకాలుగా శోధించబడుతున్నావు. వాటిని నువ్వు జయించాలంటే నిర్ణయించేదేది? నువ్వు చేతులెత్తటం నీ చేతనైతే జయం నీ సొంతం అవుతుంది. చేతులెత్తటం నీ చేత కాకపోతే ఓడిపోక తప్పదు. అది అర్థమైపోయింది మోషే గారికి. వెంటనే చెరకు వైపున వాళ్ళు చేతులు ఆదుకున్నారు. సాయంకాలం వరకు, పొద్దుగొంకపోయేంత వరకు ఆయన చేతులు దించలేదట. యెహోషువ యుద్ధంలో జయించాడు. జయ జెండా పాతుతూ ఉన్నాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నువ్వు జయించాలంటే నీలో ఇప్పుడు ఏముండాలి? ఏ ఇంట ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట జయించేంత వరకు, ఏది అట్ట ఎత్తి ఇటు దించి, కొంతమందికి చేతులు ఎత్తమంటే అబ్బే చేతులు ఎత్తటం అస్సలు ఇష్టం ఉండదు. అమాలేకు అంటే ఎవడో చెప్పనా? వాడి లక్షణాలు చెబుతానండి. వాడు ఒక భయంకరమైన దురాత్మ, వాడు ఒక పెద్ద దురాత్మ సంబంధమైన వ్యక్తి. వాడి ఆత్మ లక్షణాలు ఎట్టుంటాయో కొన్ని విషయాలు మీకు బైబిల్లోని చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. వాడి లక్షణాల గురించి చూద్దాం. అక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను, ఒక్కొక్కటిగా నా వైపు చూస్తూ వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమాలేకుని ఆత్మ దురాత్మటది. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరికైతే సోకుతుందో బాగా వినాలి, తలల పైకి నా వైపు చూస్తూ వినండి. ఎవరికైతే ఆ ఆత్మ పడుతుందో వారి జీవితాలన్నీ పతనమే, బాగుపడే ప్రసక్తే లేదు.
వాటిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే 17వ వాక్యం మొట్టమొదటి లైన్లో ఉంటుంది, అమాలేకీయుడట దేవునికి భయపడ్డంట. చదువు అన్న మాట. అదుగో అమాలేకీయుడు ఎవడంట? దేవునికి ఈ ఆత్మ ఎవరిలోకైతే ప్రవేశిస్తుందో, చర్చిలోనే ఉన్నా లేచి తిరుగుతుంటారు చూడండి, ఎవరు పట్టినట్టు. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది, సరిగ్గా వాక్యం వినట్లేదు, సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, సరిగ్గా దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? భయం లేని దయ్యం ఇది. ఎవరిని దయ్యం? ఏ దయ్యం ఇది? అమాలేకీయుని దయ్యం. అమాలేకీయులో ఉంది ఈ దయ్యం. అదే దయ్యం ఎవడికైతే పట్టిద్దో వాడికి దేవుని భయం చెప్పరేంటండి. దేవుని భయం పొర్రపాటున ఉండదు. అమ్మ కూర్చొని ప్రార్థన చేస్తుంటే బయట తిరుగుతుంటాడు కొడుకు, వాడికి ఏ ఆత్మ ఉంది? చెప్పరేంటండి. మీరు మాట్లాడరమ్మా. ఇంతకు ఎంతమంది కొన్నాయా దయ్యాలు దేవుడి దయవల్ల? ఈ మధ్యాహ్నం పోతే బాగుండే యేసునామంలో. ఆ దయ్యాలు పోయాయనుకో, దేవుడు అంటే ఏంటో మనకు తెలిసిపోద్ది. ఆ దయ్యం పారిపోయిందనుకో, దేవుడు అంటే గడగడలాడిపోతాం. దేవుని దగ్గర ఎట్టుంటాం? ఎంత భయపడుతూ ఉంటాం. అసలు దేవుడు అంటే నువ్వు భయపడట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? నీలో అమాలేకీయుడు ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎవరిలోకి వస్తుందో అసలు దేవుని గురించిన ఆలోచనే ఉండదు, భయపడే ప్రసక్తే ఉండదు. వాళ్ళు ప్రార్థన జరుగుతున్నా ప్రార్థన జరుగుతుందని భయపడరు. జరగని సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని సముఖంలోకి వచ్చి చెల్లు పెట్టారంటే ఎంత భయం లేనితనం అంటారు మీరు చెప్పండి. దేవుని సన్నిధిలోనికి వచ్చి పక్క మనిషితో మాట్లాడుతున్నామంటే ఏమనాలి మీరు చెప్పండి. మందిరంలోకి వచ్చి సెల్ ఫోన్ చెవిలో పెట్టుకొని బయటికి వెళ్ళిపోతున్నామంటే ఏమనాలంటారు? ఇట్లా ఆలోచించండి. నీ పిల్లలు నీ మాట వినటం లేదు, మందిరానికి రావట్లేదంటే దేవుని భయం లేదు. అమాలేకీయుని ఆత్మ పనిచేస్తుంది. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుటుంబంలో ఉన్నవారైనా ఈ ఆత్మ పట్టిన ప్రతి మనిషి దైవ భయము లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, వాడిలో ఉన్న మరొక ఆత్మ. హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? హాయిగా జోకొట్టినట్టుందా? హల్లెలూయా చెప్పండి. రెండవది, వాడిలో ఉన్న మరొక భయంకరమైన సమస్య ఏంటంటే ఊరకనే అలసిపోయేటట్టు చేస్తాడంట వాడు. ఆ ఆత్మ ఎవరికైతే పట్టిద్దో ఊరకనే నీరసం పడిపోతారట. ఎంత తింటున్నా నీరసమే. ఏందో మట్టన్నావు, ఏందో మరి అది సంగతి. నేను ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళా ప్రార్థన చేద్దామని. వెళ్తే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. అన్నయ్య దానికి చెయ్యన్నయ్య ప్రార్థన అనింది వాళ్ళ అమ్మ. చూస్తే అమ్మాయి చిన్నగా ఊగుతుందిట. నాకేం అర్థం కాక, ఏందబ్బా ఈ అమ్మాయికి ఏమైనా వ్యాధి అంటే ఏమి లేదన్నా, మరి ఎందుకు ఇట్ట అయిపోయింది, ఎంత వీక్గా ఉంది ఏంటి అని అడిగితే, అన్నం ఏమి తిందా అంటే పొద్దున ఎంత తింటది, మధ్యాహ్నం ఎంత, సాయంత్రం కూడా ఎంత, తిండికి మాత్రం లోటు చేయదన్నయ్య, ఫుల్గా తింటుంది, కానీ ఎప్పుడు పలకరించిన నీరసంగా ఉంటుంది అని చెప్పింది వాళ్ళమ్మ. సరే ఏమ్మాయి ప్రార్థన చేశానా అన్న. ముందు వద్దు నాకు వద్దా అనింది ఫస్ట్. ఏమ్మాయి వద్దంటావేంటి, నీ నీరసం పోద్ది, నువ్వు బాగుపడుతావు, ప్రార్థన చేస్తారా అంటే సరే అనింది. అంతే. అలా చెయ్యి ఎత్తపోతున్న తల మీద పెట్టి ప్రార్థన చేద్దామని చెయ్యి ఎత్తుతుంటేనే బోర్ల పడింది, కింద పడిపోయింది. కింద పడిపోతే ఎవరు నువ్వు అన్నా, నేనే అన్న దెయ్యం. లోపల దెయ్యం ఉంది. నేనే అనింది. పోతావా పోవా ఏంది నీ సంగతి అన్నా. అంటే వేలు చూపిస్తూ ప్రార్థన చేస్తుంటే పోతావా ఇంకా నేను ఉన్నాను నేను పోతాననింది. సరే పొమ్మన్నా. పడిపోయింది, వెళ్ళిపోయింది. అమ్మ ఇంక పోయిందిలే అమ్మ దెయ్యం, ఇంకేం పర్వాలేదులే అని చెప్పి మళ్ళా అటు తిరగబోయినా అనింది.
పోతానంటే కదా సైతానా మళ్ళీ వచ్చినవేందన్నా, అది పోయింది, నేను ఇంకొక దాన్ని అనింది. ఆ దయ్యం పోయింది, నేను ఇంకొక దాన్ని అనింది. అంటే మొత్తం ఎంతమంది మీరు అన్నా? 8 మంది మనింది. ఆ అమ్మాయిలు ఎంతమంది దయ్యాలున్నారు? 8 దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంత అన్నం తింటుంది. ఎవరైనా 2 లీటర్ల బాటిల్ నీళ్ళు తెచ్చాడు పెట్టుకుంటే 2 లీటర్లు తాగేస్తుంది. మరి ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తింటున్న అన్నం ఎంతమంది తింటున్నారు? ఈ అమ్మాయితో 9 మంది, 8 దయ్యాలు, ఈ అమ్మాయి. ఆ అమ్మాయికి అన్నం పెట్టలేక అల్లాడిపోతున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, 8 దయ్యాలున్నాయి. ఈ రోజున దయ్యం పట్టిన మనిషి ఎట్టుంటాడంటే వీక్నెస్. ప్రార్థన చేయలేరు, భక్తి చేయలేరు, ఆత్మీయతలో నిలబడలేరు. ఎప్పుడు అలసిపోయిన వ్యక్తుల్లాగా వీక్గా తిరుగుతుంటారు. ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ నువ్వు భక్తిలో వీక్ అయిపోయావేమో, కుటుంబంలో సరిగ్గా ఏం పని చేసుకోలేక వీక్గా ఉన్నవేమో, నీ దేహం ఎప్పుడు ఎంత తిన్నా ఏం చేసినా అలసటగా ఉంటుందేమో, ఎంత నిద్రపోయినా వీక్నెస్ పోవట్లేదేమో, ఒకసారి ఆలోచించండి. అలసిపోయేటట్టు చేసేది ఎవరు అంటే ఈ అమాలేకీయుడు ఆత్మ. ఊరికనే నిన్ను అలసటకి గురి చేస్తుంటుంది. వాడు పట్టినట్టు నీకు తెలీదు. అలసట వస్తుంది అంటే అర్థమేంటి? ఈ దయ్యం నీలోనికి, చెప్పాలి గట్టిగా, ఈ దయ్యం నీలోనికి వచ్చింది అని అర్థం. 3వ అనుభవం చెప్పనా? 3వ అనుభవం ఏంటంటే, ఎప్పుడు చూసినా ఈ బలహీనత, ఈ వీక్నెస్. 1, దేవునికి భయపడదు, భయపడినివ్వదు అది పడితే. 2, అలసిపోతూ ఉంటారు, ఊరికనే నిరసిస్తుంటారు. 3, ఎప్పుడు కూడా ఏదో తెలియని బలహీనత, వీక్నెస్. అనండి ఒకసారి, అందరూ చెప్పాలి. కొంతమందికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, సీక్రెట్ లేకున్నాయి. ఆ వీక్నెస్ పట్టుకున్నాం అనుకో, చెప్పినట్టు అంటుంటారు వాళ్ళు. అది ఒక వీక్నెస్. కొంతమందికి డబ్బు అంటే వీక్నెస్, అది బంగారం అంటే వాళ్ళ వీక్నెస్, అది బట్టలు అంటే పడి చేస్తారు, అదేంటో అదొక వీక్నెస్. ఇంకెట్లా చెప్పుకుంటూ పోతే చాలా వీక్నెస్లు ఉన్నాయి. చెప్పగలిగినవి కొన్ని, చెప్పకూడనివి. మరి మీ వీక్నెస్ ఏంటో నాకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రార్థన ఎందుకు చేయలేదు అంటే అదొక వీక్నెస్. ప్రార్థన మందిరానికి సరిగ్గా ఎందుకు రాలేదు అంటే అదొక, చెప్పాలి, వీక్నెస్సే. అది కూడా ఒక వీక్నెస్సే. ఈ ఆత్మ పట్టినప్పుడు సరిగ్గా మందిరానికి రానివ్వదట. అంతసేపు వెనక్కిపోయేటట్టు నువ్వు ఎంతసేపు మందిరానికి రానివ్వకుండా, ప్రార్థన చేయనీయకుండా, ఏమండి నిన్ను ఒక వీక్నెస్లో పడేసి పోవచ్చులే, పోవచ్చు పాటలు. మనం చదివిన వాక్యంలో వాడు వీక్నెస్కి గురి చేసి వెనకబడేటట్టు చేసి వారిని హతమార్చాడంట. చూసావా? అందుకే ప్రభు అంటాడు, వాడిని భూమి మీద లేకుండా నిర్మూలించాలి. నువ్వు అది చెయ్యాల్సింది. వాడి ద్వారా నీకు మరల సమస్య రాకూడదంటే నువ్వు వాడిని జయించాలి. భూమి మీద లేకుండా వాడిని నువ్వేం చేయాలి? నిర్మూలన చేసేయాలి. వాడు ఒకవేళ బ్రతికొచ్చాడా నిన్ను వీక్నెస్కి గురి చేస్తాడు, ప్రతిదానికి వెనకబడేటట్టు చేస్తాడు. నువ్వెంత వెనక్కే. చర్చి ఎన్ని గంటలకి ఆరాధన చెప్పరేంటండి? నువ్వు ఎన్ని గంటలకు వస్తావు? వెనక్కేసాడా లేదా? వెనక్కేసి ఒక రోజున వెనక నుండే హతమార్చేస్తాడు. ఏ ఆశీర్వాదం నీకు రానివ్వడు, ఏ మేలు దేవుని చేత నిన్ను పొందనివ్వడు. నీ జీవితం ఎప్పుడు దైవ భయం లేకుండా వీక్నెస్లో, ఏమండి రకరకాల సమస్యలతో, ఏమండి రకరకాల ఇబ్బందులతో బాధలు పడుతూనే ఉండేటట్టు చేస్తాడు. ఒకప్పుడు ఆ కరోనా ముందు కాలంలో ఏ సంఘంలో చూసినా హోల్ నైట్లు జరిగాయి, అవునా కాదా? రాత్రంతా మనకు కూడా జరిగాయి లేదా? అలసిపోయేవారు కాదు. ఆటోలు కట్టుకొని వచ్చి
రాత్రంతా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనలు చేసి 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 తెల్లవారేదాకా అలసిపోకుండా ప్రార్థనలు చేశారు. ఇప్పుడున్నాయా హాల్ నైట్లు? మాట్లాడరేంటండి? కొన్ని సంఘాల్లో గొలుసు ప్రార్థన రాత్రంతా జరిగిద్ది. కొన్ని సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు విపరీతంగా జరిగాయి అప్పట్లో. కానీ ఇప్పుడు ఉపవాస ప్రార్థన అన్నా వచ్చేటప్పుడు తినొస్తున్నారు, వీడికి వచ్చినాక కూడా బోకొట్టమే, ఉపవాసం లేదు, పాడు లేదు. ఉన్నాయా ప్రార్థనలు? ఎంత వీక్నెస్ చూడండి, ఎంత వీక్ అయిపోయామో చూడండి. ఎవడాత్మిది? గట్టి చెప్పాలి. ఎంత తిన్నా ఆ పాస్టర్ గారు అన్నం కూడా పెట్టడం అనుకున్నారు అనుకో, 3 పూటలకు సరిపడంత తినొస్తున్నారు. ఏడకొచ్చి ఇంక వాక్యం పెట్టారా? ఇది అమాలేకీయుడి ఆత్మ. నిన్ను ముందుకు రానివ్వదు, ముందు ఆశీర్వాదాలు పొందనివ్వదు, దేవుని దీవెనలకు అస్సలు ఏమాత్రం నీకు అర్హత లేకుండా చేస్తుంది. ఎంతసేపు ఆ చర్చికి పోతే, ఆ కోటానికి పోతే బో పెడతారా లేదా? బిర్యానీయా, చికెనా? ఎంత దరిద్రమో చూడండి. బో కోసం భక్తి చేస్తున్నారు ఇప్పుడు. ఆ సంఘంలో బిర్యానీ అంటానయ్యా, నువ్వేం పెట్టవేంది నన్ను అడిగారు. వారం బిర్యానీ ఏడ తెచ్చి పెడుతున్నారా వాళ్ళు? చికెన్ బిర్యానీ అన్నయ్య. వాళ్ళంటే 10 మంది, మనకు చికెన్ బిర్యానీ పెట్టాలంటే చిన్న పనే? అడుగుతున్నారు. ఇంకా నేను అసలు చెప్పకూడదు, కానీ ఆడ ఒక పక్క వంటలు చేస్తూ ఉంటే పచ్చడి దాచిపెట్టుకుని దెయ్యం. ఇది ఎక్కడ కర్రమండి బాబు? కూర దాచిపెట్టుకుంటున్నారు. అమ్మ సరిపోలేదని ఎవరైనా అడిగారు అనుకో, ఆ కొండల కింద ఎతికితే 4-5 గిన్నెలను దొరుకుతున్నాయి. ఎంత దయ్యం బట్టి భక్తి చేస్తున్నారో చూడండి మీరు. ఇప్పుడు ఇంట్లో పచ్చడి చేసుకోలేరండి? తిత్తిరి మా వ్యాన్లన్న బలి చేస్తున్నట్టున్నాడు. అమాలేకుడు ఎంత పని చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు కడుపు కాల్చుకొని రాత్రి పగళ్ళు 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే ఎక్కువ మంది 3 రోజులు అన్నం లేకుండా ప్రార్థనలు చేసిన భక్తులు ఉన్నారు. ఒకప్పుడు మంచినీళ్ళు ముట్టకుండా సాయంత్రం వరకు ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అని చెప్పిన ఇంటికాడ టిఫిన్ చేసి వస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా ముగి అయ్యా బీపీ డౌన్ అవుతుంది, షుగర్ అంటున్నారు. ఉపవాస ప్రార్థనలు అన్నీ బోకోటాలు అయిపోయినాయి ఈ కాలం. భోజనం ఉంటేనే ప్రార్థనలకు వెళ్తున్నారు జనం. ఎంత తేడా వచ్చేసిందో చూడండి. అదే అమాలేకుడి ఆత్మ పనిచేస్తుంది సంఘాల్లో. అందుకే ప్రభు చెప్తున్నాడు, వాడిలో 6 లక్షణాలు ఉన్నాయట. ఒక్కొక్కటి చెప్తాను ఊరక. ఇప్పుడు అంత వాక్యం చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. బద్ధకంగా ఉంటాడట, తిండిపోతనం ఉంటుందట, బలహీనత, ఎప్పుడు చూసినా బలహీనతలు ఉంటారట, ప్రార్థననే చేసుకోనివ్వడట వాడు ఆత్మ పడితే. అసలు ప్రార్థన చేసుకో బుద్ధి కావట్లేదంటే అర్థం ఏంటి? నీకెవడు పట్టాడు? అమాలేకీయుడు అనండి. గుర్తుపెట్టుకోండి ఆ పేరు. నీకు నీరసం వచ్చిందంటే లోపల దూరాడని అర్థం. బైబిల్ చదవ బుద్ధి కావట్లేదంటే లోపల ఒకడు. ఇట్లాగే వాక్యం, దైవజనుడు వాక్యం చెప్తే ప్రతిరోజు వాక్యం చదవాలా, చదివితేనే మీరు దీవించబడతారని చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఒకటే గోడ, ఏమండి నువ్వు వాక్యం చదివితేనే అన్నం పెడతాననేదట. ఖచ్చితంగా రోజు వాక్యం చదవాల్సిందే అని భర్తను అంటుంటే బైబిల్ తీసి యెహోవా మంచివాడు అయిపోయింది ఈరోజు వాక్యం. నేను నీకు తోడై ఉంటాను అయిపోయింది. క్యాలెండర్లో ఉంటాయి చూడండి ఒక్క వాక్యం చదివి బైబిల్ మూసేసేవాడంట. ఒక 4 రోజులు చూసింది, ఏంటండి బైబిల్ ఇప్పుడేగా పట్టుకున్నావు, చదివేసా అంటున్నాడట. 4 రోజులు చూసిన తర్వాత పని మీద నుంచి త్వరగా ఇంటికి వచ్చి అన్నం పెట్టవే ఆకలేస్తుంది అన్నాడట. ఎంత పెద్ద ప్లేట్ పెట్టి చిన్న స్పూన్తో అన్నం పెట్టిందట. అంత అన్నం పెట్టింది. పెడితే అన్నం పెట్టవే ఆకలేస్తుందంటే పెట్టానుగా నిందట. ఎక్కడ చూస్తే ఎంత స్పూన్తో పెట్టింది. ఎంత పెట్టావనింది కాదు కారణం, పెట్టానా లేదా. బైబిల్ చదవమంటే ఏమన్నాడు? ఎంత చదివానన్నది కాదు కారణం. చదవమన్నాడు పాస్టర్ గారు, చదవమంటున్నాడు. నీ కోసం ఆయన కోసం చదువుతున్నా. ఒక్కటే వచనం. ఆలోచించండి. మీరు కూడా అట్టగేం ట్రై చేస్తే మీ పిల్లలు మీరందరూ బాగుపడిపోతారు యేసునామంలో.
బైబిల్ చదవకపోతే అన్నం పెట్టమాకండి. కాదు కొడుతుంటే ఉప్పు కాదు కూరలో ఉప్పు వేయండి. ఈసారి మర్యాదగా చదువుతారు బైబిల్. అందుకే వాక్యంలో ఏమని ఉంటుందంటే ఎఫెసీ పత్రికలో పిల్లల్ని తల్లిదండ్రులు శిక్షించాలంట. ఎందుకు అంటే శిక్షించమంటే వాళ్ళని కర్ర తీసుకొని కొట్టమని కాదు. బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా వారిని గద్దించి, నీకు ఈరోజు అన్నం పెట్టను, నువ్వు బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు, అట్లా ఆధ్యాత్మికమైన శిక్ష వారికి కలుగు చేసినప్పుడు వారు భయంతో అన్నం పెట్టదేమో, డబ్బులు ఇవ్వదేమో, సరిగ్గా మా అమ్మ అరుస్తుందేమో, కొడతదేమోనని భయంతో వారు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కుటుంబ ప్రార్థనలో మోకరిస్తారు. చక్కగా దేవుని సన్నిధిలో ఎదగడానికి తోడ్పడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వాటిలో ఉన్న దయ్యాలంటే ఇవన్నీ బద్ధకంగా ఉంటారట, తిండిపోతనమట, బలహీనతలో ఉంటారట, ప్రార్థన చేసుకోబుద్ధి కాదట. చిన్నపిల్లల మనసు ఊరకని అలుగుతారంట. ఈ అలిగే బ్యాచ్ కూడా ఎవరో దయ్యమే, అమాలేకుడి దయ్యం ఇది. అలిగారు అంటే దాని అర్థం ఏంటంటే దయ్యం పట్టింది అని అర్థం చేసుకోవాలి. చివరిగా 6వది ఏంటంటే నిద్రమత్తు. ఎప్పుడు నిద్ర నిద్ర నిద్ర. ఈ నిద్ర దయ్యం బట్టి ఉంటుందంట. ఇదే అమాలేకుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక ఆమె హాస్పిటల్ చుట్టూ తిరుగుతుందంట. ఒక ఆమె, ఏంటమ్మా అంటే నిద్ర రావట్లేదు, రాత్రిలో నిద్రే పట్టట్లేదు అని ఎన్ని మందులు వేసుకున్నా ఎన్ని మెడిసిన్లు వాడినా నిద్ర పట్టట్లేదు అంట ఆమెకి. మీలాంటి ఒక ఆమె ఎక్కడో తగిలింది. ఏంటమ్మా నీ బాధ, ఎంత దిగులుగా బాధగా ఉన్నావంటే రాత్రులు అసలు నిద్ర పట్టట్లేదు అక్క అంటే, పిచ్చిదాన దానికే ఇంత దిగులు పడాలన్నా మా చర్చికి రానిందంట. అంటే చర్చికి వద్ద నిద్ర వస్తుందా అక్క అంటే, నేను పోతానులే అంటే ఏం చేసే పని ఏంటి? చర్చికి వచ్చి ఏం పని చేస్తుంది? హాయిగా నిద్రపోద్ది. చర్చికి రా, ఇంట్లో రాదు, చర్చిలో వచ్చింది నిద్ర, రమ్మనిందట. మరి మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. హల్లెలూయా ఏం చెప్పండి. ఇప్పుడు అమాలేకుడు ఆత్మ దైవ భయం లేకుండా మన జీవితాలను పాడు చేస్తూ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందకుండా జయము లేకుండా బ్రతికేటట్టు చేస్తుంది. అలాగే చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో అభిషేకం లేకుండా ఆ ఆత్మ చేత నీరసించిపోయిన వారై సరైన భక్తి చేయకుండా అనవసరమైన కాలం గడుపుతున్నారు, అనవసరంగా కాలక్షేపం చేస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నీవు విమోచించబడిన వ్యక్తివైతే అమాలేకీయులను జయించుదువుగాక. ఇప్పుడు జయించాలంటే ఏం చేయాలో చెప్తాను. ఒకటి, వాడెవడో చెప్పాను. ఎవరు వాడు? అబ్రహాముకు మనవడు. ఓకేనా? 2, వాడి ఆత్మ ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో చెప్పాను, మనల్ని పాడు చేస్తుంది. 3, వాడిని ఎలా జయించగలం అంటే మోషే గారు 2 చేతులు కర్ర పట్టుకొని ఇలా పైకెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నువ్వు జయించాలంటే నీ జయ అపజయాలు ఏది నిర్ణయిస్తుంది? గట్టిగా చెప్పాలి, ప్రార్థన. ఇవన్నీ నువ్వు జయించాలి. ఈ భయం లేని తనం కానివ్వండి, సోమర్తనం కానివ్వండి, ప్రార్థన చేసుకోకపోవటం కానివ్వండి, భక్తి లేకుండా బ్రతకడం, ఇవన్నీ నువ్వు జయించాలంటే నీలో ముందు ప్రార్థన అనుభవం రావాలి. ఎలాంటి ప్రార్థన? చేతులెత్తి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసే ప్రార్థన కావాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము అంటాడు. భక్తులందరూ చాలా సందర్భాలలో చేతులెత్తి ప్రార్థనలు చేశారు. చేతులెత్తితే ఆ శక్తి, ఆ బలము, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఘనమైనటువంటి ఆ ఉన్నతమైన అభిషేకమే వేరు. చేతులెత్తి నువ్వు అలా ప్రార్థన చేయి. నిద్రమత్తు కాదు, ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టలేడు. జయము నిశ్చయముగా పొందుదువుగాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఎప్పుడైతే చేతులెత్తి అలా ప్రార్థన చేస్తున్నాడో ఆయన జయిస్తున్నాడు. అలసిపోయిన వెంటనే బలహీనులైపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ సంగతి. ఆయన చేతులెత్తినంతసేపు ఇజ్రాయేలులకు బలం పెరుగుతుంది.
ఆయన నెమ్మదికి చేతులు దించాడు అనుకో, వెంటనే అమాలేకీయులకు బలం పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళను నువ్వు జయించేంత వరకు నువ్వు చేతులు దించకూడదు. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ పరిస్థితులు, నీ ఇబ్బందులు ఏమండి అవన్నీ తొలగిపోయేంత వరకు నీ ప్రార్థనకు విరామమే లేదు. యేసు నామంలో మానక ప్రార్థన చేయాలి. చెప్పండి అందరు ఎట్ట చేయాలి? మానకూడదు ప్రార్థన. ఎప్పటిదాకా? నువ్వు జయము పొందేంత వరకు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో నీకు విశ్రమం అనేదే లేదు. ఈ లోకంలో నువ్వు విశ్రమించడానికి వీలు లేదు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలోనే మనం ప్రశాంతంగా ఉండేది. ఈ లోకంలో మనకు అలాంటి విశ్రాంతి లేనే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాణ్ణి నీవు జయించేంత వరకు నువ్వు ఏమాత్రం చేతులు దించకూడదు. నువ్వు చేతులు దించావనుకో నీ కుటుంబం డీలా పడిపోద్ది, నీ పిల్లలు దూరం అయిపోతారు, మీ భర్తలు పాడైపోతారు, మీ కుటుంబంలో ఆశీర్వాదం పాడైపోద్ది. నీ కుటుంబం ఈ సమస్యలన్నిటినీ జయించాలి అంటే నువ్వేం చేయాలి? చెప్పాలి గట్టిగా. నీ కుటుంబం జయించాలంటే నువ్వేం చేయాలి? అందరూ చెప్పట్లేదుగా. జయిద్దామా వద్దా? జయించాలంటే ఏం చేయాలి? ఇన్నిసార్లు అడిగించుకుంటున్నారంటే బోయి ఎత్తి తట్టున్నారా అమ్మ చేతులు? మామూలుగా ఎత్తారు మీరు. గట్టిగా అల్లు చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పమంటారా ఆపమంటారా? 4 గంటల దాకా ఉంది మనం టైం. హల్లెలూయా. ఇబ్బంది పడే వాళ్ళంతా ఒక హల్లెలూయా చెప్పండి. జయం కావాలా? అన్నం కావాలా? అన్నం రెడీగా ఉంది, జయం కూడా సిద్ధంగానే ఉంది. జయం కావాలంటే మంచి మనసుతో దేవుని వాక్యం విను. బువ్వ కావాలంటే ఆ పక్క పచ్చని నోరుతున్నాడు, తిన్న కాడికి తిని ఎత్తుకొని పోండి. నాకేం అవసరం లేదు, ఉంటే తినేది లేకపోతే ఏం పర్వాలేదు. జయమే కావాలి మనకి. హల్లెలూయా. ఈ ఆలోచన తీసుకుపోదాము, దాచిపెడదాం, ఇవన్నీ దయ్యాలే. మీరు అదే గుర్తుపెట్టుకోండి. దాచిపెట్టారు అంటే దయ్యం పట్టింది, ఫిక్స్ అయిపోండి. ఇవన్నీ దయ్యాలు 1 పట్టిందో 8 పట్టాయో మనకు తెలీదు. పట్టబట్టి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ చింత మనసులోకి రాకూడదు, దయ్యం మన జోలికి రాకూడదు. ఇవన్నీ మనము జయించాలంటే మనకేం కావాలి? చేతులెత్తి చేసే ప్రార్థన కావాలి. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబం, మీ జీవితం ఆశీర్వాదకరంగా మారాలంటే చేతులు దించక, చేతులెత్తి ఏక మనసుతో దేవుని సన్నిధిలో మానని ప్రార్థన చేయుదురుగాక. హల్లెలూయా చెప్పండి. ఒక చిన్న సంగతి చెప్తాను మీకు. 2 యవనస్తులు చదువుకుంటున్నారు, 10వ తరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్ష కదా అది. ఒక్క సబ్జెక్టు పోయినా ఫెయిల్ అయిపోతారు. పరీక్షల టైం అది. బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చాడు, ప్రార్థనకు వచ్చాడు ఒకడు. ఏంట్రా పరీక్షల టైం కదా, నువ్వు అక్కడే వచ్చావు, వాడేడ్రా అంటే వాడు ఇంట్లో చదువుతున్నాడు అన్నయ్య, అసలు పుస్తకం వదిలిపెట్టట్లేదు, బాత్రూమ్కి పోయినా బొక్కు ఎత్తుకొని పోయి చదువుతున్నాడు అన్నాడు వాడు. అంటే ఫెయిల్ అయితేనేమన్నా భయం, అంత బాగా చదివేవాడు. వీడు ఫిక్స్ అయ్యాడు, నాకు చదువు రాదు పాడు రాదు, మనం పాస్ అయ్యేది లేదు పాడు లేదు అనుకున్నాడు. అనుకొని మందిరానికి అన్న పోదామని బైబిల్ సంఖలో పెట్టుకొని నెమ్మదిగా మందిరానికి వచ్చాడు. సరే మందిరానికి వస్తున్నాడు వాడు, రోజు వారం మందిరానికి వస్తున్నాడు, ఆరాధనలకు వస్తున్నాడు, ప్రార్థనలన్నీ చూసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. వాడు మాత్రం చర్చికి రాట్లా, ట్యూషన్ అంటాడు, ఇల్లు అంటాడు, బుక్కు వదిలిపెట్టకుండా చదువుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ చెప్తాను వినండి. వాడు పుస్తకం అంతా చదివాడు, కొన్ని మాత్రం వదిలేశాడు, ఈ రావు అని. వీడు ఏమనుకున్నాడంటే ఇంత పుస్తకం చదవటం నా వల్ల అవ్వదు, లాటరీ వేసుకొని 10 క్వశ్చన్లు చూసుకొని కొన్ని మాత్రమే చదువుకొని ఎట్ట నేను పాస్ అయ్యేది లేదు పాడు లేదు, పోయి రాద్దాంలే అని వెళ్ళాడు. వెళ్ళి 2 పరీక్షలు రాశారు. 2 పరీక్షలు రాస్తే బాగా బాత్రూంలో వెళ్ళి కూర్చొని చదివిన వాడికన్నా వీడికి హైయెస్ట్ మార్కులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. నాకు ఆశ్చర్యం, వాళ్ళ అమ్మ వచ్చి నాకు చెప్పింది, అన్నయ్య మా వాడికి మార్కులు ఎట్టొచ్చినాయి తెలుసా అనింది. ఎట్టొచ్చినాయి ఏందమ్మా అన్న అంటే, ఫలానా వాడు భలే చదువుతాడు అంటావు కదా నువ్వు, వాడికన్నా 20 మార్కులు ఎక్కువ వచ్చినాయనింది. ఇంతకు చదివాడా, కాఫీలు ఏమని ఇచ్చి పంపించావమ్మా అన్న. నేను పుస్తకం పెట్టామని రాశాడంటే, కాదన్నయ్య
నేను చేసిన ఒక పని ఏంటంటే, నా కొడుకు మొద్దోడని నాకు తెలుసు, వాడికి చదువు రాదు, వాడు పాస్ అవుతాడన్న నమ్మకం నాకు లేదు. పాసు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. అందుకని వాడికి గబగబా వంట చేసి వాడిని పరీక్షకు పంపించి, వాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ఉపవాసం ఉండి ఆమె మోకరించి చేతులు ఎత్తేదట. ఎప్పటి వరకు తెలుసా? మరలా వాడు పరీక్ష ముగించుకొని ఇంటికి వచ్చి అమ్మాని తలుపు తట్టేంత వరకు ప్రార్థన పట్టు విడవక చేతులు ఎత్తి ప్రార్థించేదట. నాకు ఆ మాట వినగానే అసలు నా హృదయం ఉప్పొంగిపోయింది. పనికిరాడు అనుకున్న వాడు ఎంత గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. కారణం వాడి చదువా, వాడు రాసిన పరీక్ష, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. ఏది ముఖ్యమైంది? ఏది నిర్ణయించింది వాడికి జయము? ప్రార్థన. తల్లికి తెలుసు వాడు బలహీనుడని. ఇప్పుడు తల్లి వాడు పాస్ అవ్వాలని వాడు బయటికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి మరల పరీక్ష రాసి ఇంటికి వచ్చి అమ్మాని తలుపు తట్టేంత వరకు మోకాళ్ళు దిగకుండా, చేతులు దించకుండా కన్నీటితో మొర్రపెట్టి ప్రార్థన చేసిందట. రాసిన పరీక్షలన్నీ అలాగే ప్రతిరోజు వాడిని పంపించడం, వాడు తిరిగి వచ్చేంత వరకు భోజనం చేయకుండా చేతులు ఎత్తి ప్రార్థన చేయడం. ఒకరోజు రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్లో ఘన విజయం వాడి సొంతమైపోయింది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి, నీ కుటుంబంలో ఎన్నో ఇలాంటి అపజయాలు, సమస్యలు, కష్టాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని జయించాలనుకుంటే నిర్ణయించేదేంటి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థన చేయకపోతే సమస్యలు తప్పదు భరించడం, కష్టాలు భరించడం తప్పదు, శోధనలు తప్పదు, నిందలు అవమానాలు తప్పదు. అవన్నీ నువ్వు జయించాలంటే మోకాళ్ళ మీద నిలబడి చెయ్యి పైకెత్తు. ఎప్పటి వరకు అంటే విరామము లేకుండా, ఏమాత్రం నువ్వు అలసిపోకుండా దేవుని సందులో నువ్వు చేతులు ఎత్తటం నీ చేతనైతే విజయము నీకు అనుగ్రహించునుగాక. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వాక్యంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము దేవునికి మహిమ కలుగునుగాక. నీకు విరోధముగా రూపించబడే ఏ సమస్య అయినా సరే నీ ఎదుట నిలవలేదు. ఎప్పుడో తెలుసా? చేతులు పైకెత్తినప్పుడు. గట్టిగా చెప్పాలి ఆమెనని. హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు ఈ కాలం ఈ అమాలేకీయుడు ఆత్మ ఎట్లా పనిచేస్తుందంటే పాపపు రూపంలో పనిచేస్తుందట. చదవండి ఒకసారి. యేసు ప్రభు చెప్తారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 34 వరకు త్వరగా చదవాలి. బైబిల్ పైకి పెట్టుకొని చదవండి గట్టిగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదువు. యేసు గట్టిగా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని చెప్పుచున్నాను. చూసారా, ప్రభు చెప్తున్న మాట ఇదే. ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఏలుబడి చేస్తున్న అమాలేకుని ఆత్మ ఏ రీతిగా అంటే పాపం వైపు మళ్ళిస్తుందంట మనుషుల్ని, పాపపు ఆలోచనలు పుట్టిస్తుందట. ఒకప్పుడు కళ్ళు మూసుకుంటే, ఏమండి ఖాళీగా ఉంటే బైబిల్ చదువుదాం, ప్రార్థన చేద్దాం, దేవునితో సమయం గడుపుదాం, పాటలు పాడుకుందాం, ప్రభుతో, ఇట్లాంటివన్నీ దూరం చేసి ఇప్పుడు ఎంతసేపు సెల్ ఫోన్ చూద్దామా, టీవీ పెడదామా, ఏదో చెడు ఆలోచనలతో ఆ చింత చేద్దామా, ఈ చింతలోనే ఉన్నారట. యేసుప్రభు అంటున్నాడు, అందుకే ఇప్పుడు మీరు పాపమునకు దాసులైపోయారు. పాపము చేయు ప్రతివాడు, నిజం చెప్పండి, ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన ఈ రోజుల్లో ఉందా? ఆ రోజుల్లో ఉన్న భక్తి ఈ రోజుల్లో చేయగలుగుతున్నారా? కారణం ఏంటి? టీవీలు వచ్చినప్పుడే సగం ప్రార్థన పోయింది, సగం భక్తి పోయింది. సెల్ ఫోన్ వచ్చినాక ఉన్నదంతా ఊడ్చుకొని పోయింది. ఇంకేం చెబుతాం? దాంట్లో సమయం గడుపుతూ ప్రార్థన మానేశాం. దాంతో మనం సమయం కాలక్షేపం చేస్తూ పూర్తిగా పాపపు ఆలోచనల వైపు, పాపపు తలంపుల వైపు, పూర్తిగా దాని వైపు మల్లుకున్నారు. మొన్న ఒక ఆమె, అన్నయ్య ప్రార్థన చేయి అన్నయ్య, చేయి తెగింది అన్నయ్య అనింది.
వేలు కోసుకొని వచ్చింది. భయంకరంగా పోయింది అన్నయ్య, రక్తం ఎర్రగా ఉంది అన్నయ్య. రక్తం ఎర్రగొండకి ఎటువంటిదే అనింది. సరే పాపం ఏమైందో ఏమో అని నేను ప్రార్థన చేయబోతున్నా. పక్కన కూతురు పక్కన నవ్వింది. ఏందమ్మాయి నవ్వుతావు అన్న అంటే, తెగిందనింది కానీ ఎట్ట తెగింది చెప్పింది అనింది. చూసారా ఆ పిల్ల తెలివి. నాకెందుకు వచ్చిన గొడవ, ప్రార్థన చేద్దాం అనుకున్నా. నేను పక్కనే ఉన్న పిల్ల దొంగను పట్టించినట్టు తెగిందనింది కానీ ఎట్ట తెగింది అడిగావు అంకులనింది. అవునమ్మా నీకు ఎట్ట తెగింది అన్న అంటే, ఊరుకో అమ్మాయి అంటుంది. అంటే చెప్పట్లా, ఆ పాప చెప్తుంది, అన్నయ్య టీవీ పెట్టుకొని కూరగాయలు వస్తుందంట, టీవీ మోజులో పడి ఏలు కోసుకుందట. ఇంకా నేను ప్రార్థన చేద్దా పారిద్దా? చూడండి ఎట్ట తయారైపోయారో. ప్రార్థన, భక్తి, ఆత్మీయత పూర్తిగా పోయింది. పూర్తిగా మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారు. అమాలేకీయుడు ఆత్మదే. అమాలేకీయుడు ఆత్మ ఆవరించిన వారు సమయానికి మందిరానికి రాలేరు. ఎందుకంటే అది రానివ్వదు. అది వెనకబడేటట్టు చేస్తుందట. చెప్పండి ఎట్ట చేస్తుంది? ప్రతిదానికి ప్రార్థనలో వెనకబాటే, భక్తిలో వెనకబాటే, పరిచర్య అంటే వెనకబాటే, కానుకిచ్చే ఈ విషయంలో కూడా వాళ్ళిద్దరుల మందే ఉంది. వెనకబాటే. ప్రతిదీ వెనక్కి 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 తీసుకెళ్ళి ఒక రోజున నీ ఆత్మీయ జీవితాన్ని హతం చేసి లోకంలో కలిపేస్తుంది. ఇంకో మాట చెప్పనా, ఏ రోజైతే నువ్వు దేవుని మందిరానికి లేటుగా వస్తావో, మనకు ఆరాధన ఎన్ని గంటలకి కదా? 9:55 5 నిమిషాలు తక్కువ 10 గంటలకి ప్రారంభమవుద్ది. 10 గంటలకు ప్రారంభమయ్యే ఆరాధనకు లేటుగా వచ్చావనుకో, స్టార్ట్ అయిన తర్వాత వచ్చావనుకో, ఆ రోజు నీ లెక్కలో దేవుడు ఆ దినమును లెక్కించడు. అయ్యా నీ సన్నిధికి వచ్చాను కదా ప్రభు అంటే నువ్వు వచ్చినట్టు లెక్కలో రాయడు. గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే నువ్వు వెనకబాటు తనములో ఉండి దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తావో ఆ రోజు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చిన లెక్క ఉండదు. నువ్వు చేసే ప్రార్థన ఆలకించడు. నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్న ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వడు. ఆ రోజు అసలు నీ లెక్కలోనే ఉండదు. అది ప్రభు చెప్పిన మాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన ప్రారంభించక మునిపే నువ్వు మందిరంలో ఉండాలి. ఆ దినం నీకు లెక్కించబడుతుంది. ఆ దినం నువ్వు చేసే ప్రార్థన, ఆ దినం నువ్వు చేసే భక్తి, ఆ దినం నువ్వు ఇచ్చిన కానుక, నువ్వు చేసే ప్రతిదీ ఆయన లెక్కలో వేసుకొని ఆ దినమును నీ లెక్కలో చేర్చి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆరాధనకు ముందు నువ్వు ఇక్కడ ఉండాలి. ఆరాధన అయిపోయేంత వరకు ఉండాలి. కొంతమంది చూడండి, రావడం అయితే వస్తారు, మధ్యలో లేచి వెళ్ళిపోతారు. బల్లారాధన రోజు మరీ విపరీతం. ఇది ఏదో ఒక్క అరగంట కూడా కూర్చోలేరు. అదేమి భారమో, అదేమి కర్మో, ఏమి అంత నీరసమో నాకు అర్థం కాదు. బల్లారాధన తీసుకునే వాళ్ళందరూ కూర్చోండి అంటే వీళ్ళు కూర్చుంటారా? వాళ్ళలో సగం మంది వెళ్ళిపోతారు. ఒక్క 10 నిమిషాలు ఉంటే అయ్యేపోద్ది, ఉండలేరు. ప్రారంభించే ముందు నువ్వే ఉండాలి. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాతే ఇక్కడి నుండి నువ్వు బయలుదేరాలి. ఒక్కొక్కరిని చూడండి, ఆమెను అంటామో లేదో, బండి స్టార్ట్ చేసి పిలుస్తాం, సైకిల్ రా ఎక్కువ, బండి ఎక్కువ అంటుంటాడు ఒక్కొక్క ఆయన. ఈ హుషారు వచ్చేటప్పుడు ఉండద్దు? వచ్చేటప్పుడు ఉంటుందా? వచ్చేటప్పుడు ఉంటుందా? చెప్పాలి మీరు. హల్లెలూయానండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏమండి మనం ఎలా బ్రతుకుతున్నాం, ఈ విషయాలు ఒక్కొక్కటి మనం పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఆరాధనకు వస్తున్నానని నువ్వు భ్రమపరుచుకుంటున్నావు అంతే. ఆ దినం నీ లెక్కలో చేర్చబడట్లేదు. నువ్వు చేసిన ఆరాధన ప్రతిఫలంగా నీకు లేదు. ఆశీర్వాదకరంగా ఎట్లా వచ్చావో అట్లాగే వెళ్ళిపోతున్నావు. ఏమీ తేడా లేదు నీలో. ఆలస్యం వల్ల. ఆ ఆత్మ ఎవరిది? అందరూ చెప్పాలి. ఆ ఆత్మ ఎవరిది? అమాలేకీయుడిది. వాడు నీలో ప్రవేశిస్తే మీ జీవితాలు పాడు చేస్తూ ఇబ్బందికరంగా మారుస్తాడు. అంటే ఆ తొందరపాటు అటు చేస్తాడు.
వచ్చేటప్పుడు లేటుగా రావటం, పోయేటప్పుడు పరుగు 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 అంటుంటారు. ఇది అమాలేకుడి ఆత్మే. వచ్చేటప్పుడేమో నిదానం, పోయేటప్పుడేమో పరుగు పరుగు. అంత తొందర. ఈ తొందర అప్పుడు ఉండదు. ఇంకో చిన్న సంగతి చెప్పనా, ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళా నేను. అది చాలా దూరం, అదేదో ఊరు. మీటింగ్కి వెళ్తే 10 గంటలకు అయిపోద్ది అనుకున్న మీటింగ్ 11:30 అయింది. ఆలస్యం అయిపోయింది ఎందుకో మరి. వాక్యం చివరిలో నేను కొద్దిసేపే చెప్పాను, ఎందుకంటే లేటుగా ఇచ్చారు. అయిపోయిన తర్వాత అందరూ ప్రేమ విందుంది, భోజనం చేసుకుని వెళ్ళండి అన్నాడు. హడావుడిగా చాలా దూరం నుంచి వచ్చారు జనాలు, బాగానే వచ్చారు. మొత్తానికి హడావుడిగా భోజనం చేశారు. ట్రాక్టర్ పోతుందని స్టార్ట్ చేసిన వెంటనే ఒక ఆమె కొడుకు అనుకొని ఇంకొకని ట్రాక్టర్లు వేసుకొని పోయింది. కొడుకు అనుకుంది, నా కొడుకే అనుకుంది. వాడేమో నేను రాను అంటాడు. వాడు వస్తావా రావని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకో ట్రాక్టర్లు ఇసిరేసి ఆమె కూడా ఎక్కి కూర్చొని, ఎందుకంటే చాలామంది ట్రాక్టర్ నిండా జనం ఉన్నారు. ఆటోలు, ట్రాక్టర్లు, బండ్లు చాలా వచ్చాయి, పోతున్నారు. ఆమె వీడు నా కొడుకు కాదు అని ఆమెకు అర్థమయ్యేసరికి 10 కిలోమీటర్లు పోయింది ట్రాక్టర్. ఆ గొడవల్లో, ఆ మాటల్లో, ఆ గోల్లో ఆమె నా కొడుకు అనుకోలే. వాడు ఏడ్చి వాడు గొంతు రాసిపోయింది. ఈ ఏదో అపస్వరం వినపడుతుంది, నా కొడుకు కాదన్నట్టు నేను చూస్తే కొడుకు కాదు, వాడు ఎవరు కొడుకునే వేసుకొని వచ్చింది. ఇంకా అప్పుడు మరలా వాయమ్మ నా కొడుకు లేడని ఏడ్చింది. మరలా ట్రాక్టర్ తిప్పుకొని వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. అక్కడే చేసింది ఫోను, అన్నయ్య నా కొడుకొని ఇంకొకరిని వేసుకొని వచ్చాను, ఇంకొకరిని తీసుకొని వచ్చాను అన్నయ్య, ఇంతగా నా కొడుకున్నాడా లేదా అని ఫోన్ చేసింది. ఆ పాస్టర్ గారు నాకు భోజనం పెట్టబోతున్నాడు. ఈలోపు ఈ ఫోన్ వచ్చిన వెంటనే నాకు భోజనం లేదు, ఏమీ లేదు అన్నయ్య, కొడుకులు మారిపోయారంట, చూసేస్తానని అంటే నేను కూడా బయటికి లేచి వచ్చా. ఇంతకు ఆమె కొడుకుని తీసుకొని పోయింది కదా, వేరే వాళ్ళ కొడుకుని తీసుకొని పోయింది కదా, కొడుకును పోగొట్టుకుని ఏమెట్టిందో చూద్దామని మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వస్తే కింద పడి దొల్లుతుందండి ఆమె మందిరంలో. చర్చికి వచ్చిన ఆమె జాగ్రత్తగా చూసుకోవద్దు, పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవద్దు, వాడిని ఏమో వదిలేసింది. ఆమెమో వాడు నా కొడుకేననుకొని ఎత్తుకొని పోయింది. ఇప్పుడు వాడు కనపడకపోతే జనమంతా పోయి నా కొడుకు ఒక్కడే కొడుకు అంట, లేక పుట్టాడంట. దొల్లి మందిరం ఫుల్ బీట్ దగ్గరే అటు ఇటు దొల్లుతూ ఉంది. ఏడుస్తుంది. నేను వచ్చి అమ్మ నీ కొడుకు ఎక్కడికి పోలేదమ్మా, వస్తున్నాడు, కంగారు పడవద్దని చెబితే కూర్చుంది. ఈలోపు ట్రాక్టర్ వచ్చింది, బాబుని తీసుకొచ్చింది. ఏమ్మా నీ కొడుకు అని తెలియకుండా నేను నీ కొడుకుని ఎట్ట తీసుకుపోయావమ్మా అంటే, అన్నయ్య వీడిని చూస్తే సైజు ఏమంతా నా కొడుకులాగే ఉన్నాడు, వీడికి నేను ఎర్ర సొక్క వేసాను, ఆమె కూడా ఎర్ర సొక్క వేసింది, ఎర్ర సొక్కే కదా మావాడే లేకపోతే జనంలో ట్రాక్టర్లో వేసుకొని వెళ్ళిపోయాను అనింది. ఒకసారి ఆలోచించండి, అంటే ఎర్ర సొక్క కనపడితే ఎత్తుకొని పోవటమేనా? హడావుడి అనేది ఎంత అనర్థాలు తీసుకొస్తుందో చూడండి. హడావుడి అనేది మనకు పనికిరాదు. చాలామంది అట్ట హడావుడిగా వెళ్ళి హడావుడిగా దెబ్బలు తిన్నవారు ఎందరో ఉన్నారు. ఇది దురాత్మ లక్షణం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈ హడావుడి ఉండాలి, వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చేటప్పుడు నిదానంగా వచ్చి వెళ్ళేటప్పుడు హడావుడిగా పోతుంటారు చూడండి, అమాలేకీయుడి. ఇది చాలా ప్రమాదం. ఇట్లాంటి ఆత్మ మనలో పని చేయకూడదు. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మలో నువ్వు ఆత్మ పొందుకొని పరిశుద్ధాత్మ, కర్ర అంటే ఏమని చెప్పాను, ఆత్మలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అవ్వాలి. నువ్వు జయించాలంటే ఆత్మ చేత నీ శరీరం పని చేయకూడదు. ఏం పని చేయాలి? ఆత్మ పని చేయాలి. ఎప్పుడు చూసినా ఆ సమస్య నుండి విడుదల పొందేంత వరకు మానక ప్రార్థన చేస్తూ 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 ఉండాలి. ఈ ఆత్మకి పట్టింది అనుకో, ప్రార్థన లేదు, గీర్థం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడతానే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు, మొత్తుకుంటానే ఉంటావు, వాళ్ళతో వీళ్ళతో చెప్తానే ఉంటావు. ప్రార్థన మాత్రం పొర్రపాఠం చెయ్యవు. ఎందుకంటే పట్టింది ఎవరో గట్టి చెప్పాలి. వాడు పడితే ప్రార్థన చేసే పనే లేదు. ప్రార్థనలో వెనుకబడిపోయావు, భక్తిలో వెనుకబడి ఒకప్పుడు సంగతి చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు సంగతి ఏంటి ఆలోచించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ ఆత్మ మీ మీదికి రాకూడదు. దురాత్మ మందిరంలో నిజముగా దేవుని ఆత్మ ఉన్న వాళ్ళైతే వెనక కాదు, ఎడ కూర్చోవాలి, ఫస్ట్ లైన్లో ఉండాలి. మనలో ఫస్ట్ రావాలి,
ఫస్ట్ లైన్లో కూర్చో. వెనకొచ్చి నెట్టుకొని అందరిని తొక్కుంటూ రాకూడదు. ఇట్టాడు పిచ్చి పనులు చేయకూడదు. హల్లెలూయా. వెనకొచ్చేవాళ్ళు వెనకే, ముందొచ్చేవారు ముందే. ముందొచ్చేవారికి దైవ దీవెనలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ముందంటే 10 దాటిన తర్వాత కాదు. 10 దాటిన తర్వాత వస్తే అందరూ ఒకటే. ఆరాధన ప్రారంభానికి ముందు రావాలి. ఆమెనని చెప్పి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా లేచి అందరికీ వందనాలు చెప్పుకొని ప్రార్థన చేయించుకొని, నువ్వు దేవుని కోసం తెచ్చిన అర్పణలు, నీ కానుకో దశంభాగమో నువ్వు ఏమి తెచ్చావో అవి దేవుని సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థన చేయించుకొని ప్రశాంతంగా భోజనం చేసుకొని వెళ్ళిపోవాలి. హడావుడి ఉండకూడదు. వెళ్ళేటప్పుడు ఆ మనసు వచ్చిందా, నిన్ను దుష్టుడు పాడు చేస్తున్నాడని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ప్రార్థన చేయనివ్వడు, నిన్ను వెనక్కి లాగుతుంటాడు. భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధ జీవితంలో ఎంతసేపు ఇంకా వెనక్కి మందిరంలో చూడండి. ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి పరిచర్యలను చేసి ముందులో లైన్లో కూర్చునేవారు. కొద్ది రోజుల తర్వాత 2వ లైన్కి పోతారు. ఇంకొద్ది రోజులకు 3వ లైను, కొద్ది రోజులకు చివరి ఏడో కూర్చుంటారు. పోయి ఇంకా చివరి నుంచి చివరే. దయచేసి నీ భక్తిని గురించిన ఆలోచనను దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ భక్తిని గురించిన మనసు ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా అని చెప్పండి. ఈయన ఎంతసేపు చేతులు ఎత్తాడట చెప్పాలి. ఎంతసేపు చేతులు ఎత్తాడు? మోషే చేతులు ఎంతసేపు ఎత్తాడు? సాయంకాలం వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? ఉదయం స్టార్ట్ అయింది యుద్ధం. ఎప్పటిదాకా ఎత్తాడు చేతులు? చేతులు నొప్పులు లేవలేదు, లేచాయి. చేతులను వచ్చి ఆయన దించితే ఏమైంది? శత్రువుల బలం పెరుగుతుంది. చేతులు ఎత్తితే తన బిడ్డలకు బలం పెరుగుతుంది. సాయంకాలం వరకు చేతులు దించలేదట. సాయంకాలానికి యుద్ధం అయిపోయింది. జై జెండా పాతబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నీ సమస్యలు, నీ కష్టాలు, నీకు ఎదురవుతున్న పరిస్థితులు, వీటన్నిటిని జయించేంత వరకు నీ చేతులు దింపకుండా ఉందువుగాక. ఒకవేళ నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఆ పాటలు అట్నే చెబుతారులే, అది అంతే అనుకున్నావు అనుకో. ఒక ఆమె వచ్చానింది, అన్నయ్య మేము పట్టుకుందల్లా ఏమందో మరి అంతా వెనక్కే పోతుంది అన్నయ్య అనింది. ఏనాడు ముందు వచ్చావమ్మా నువ్వు ముందు రావడానికి? మనం ఆలోచిద్దాం. ఆమె వచ్చి, అన్నయ్య మేము ఏ పని చేసినా ఏం చేసినా అన్నీ వెనక్కి పోతున్నాయి, ముందుకు రావట్లేదు అనింది. ఆమె తలపెట్టే ఏవి ముందుకు రావట్లే, అన్నీ రివర్స్ అయిపోతున్నాయి. నేను అడుగుతున్నాను, ఎందుకో దేవుని ఆత్మ నన్ను బలంగా ఆ రోజు పురికొలిపినట్టుంది. ఏనాడన్నా చర్చికి ముందు వచ్చావా? పరిచర్యలో ముందున్నావా? ఏనాడన్నా ఏదన్నా మీటింగ్ అన్నా ఏదన్నా పరిచర్య అన్నా ఏనాడన్నా ముందు? అన్నయ్య ఇదిగో దేవుడు నాకు ఇచ్చింది అన్నవా? దేంట్లో ముందు లేవు. ఇప్పుడు పట్టుకుందంతా యాడికి రావాలి? పట్టుకుంటే ముందుకు రావాలంట. పొరపాటున రాదు. నువ్వు ముందుకు రావాలంటే మందిరానికి చెప్పాలి గట్టిగా, ముందు రావాలి. భక్తిలో ముందుండాలి. ఎప్పుడు చూసినా నిజముగా నువ్వు దేవుని బిడ్డగా దేవుని ఆశీర్వాదం కోరుకుంటే ముందు లైన్లో కూర్చోడానికి ఇష్టపడు. ముందు లైన్లో ముందుంటే నీ ఉజ్జీవం, నీ అభిషేకం వేరు, నీ ఆశీర్వాదం కూడా వేరుగానే ఉంటుంది యేసునామములో. హల్లెలూయా. ఎంతసేపు చూడండి, మందిరంలో ఎవరు లేకపోయినా అందరికన్నా ముందు వచ్చినా అల్లానే కూర్చుంటారు. కొంతమంది ప్లేస్ రాసి పెట్టుకుంటారు ఆడ, ఈ బండ నాది అంటే. వాళ్ళకు ముందు ఆలోచనలో ఏం ఆశీర్వాదాలతో ఏం పని లేదు. వారికి ఏం కావాలి? ఆ బండ దొరికితే చాలు వాళ్ళకి. అది వాళ్ళ రిజర్వేషన్. ఆలోచించుకోండి. మీరు దేవుని దీవెన పొందుకోవాలి. మీరంతా గొప్పవారగుదురుగాక. మిమ్మల్ని అందరినీ ప్రభు అభివృద్ధి పదంలో నడిపించునుగాక. ప్రతి విషయంలో ముందుండండి. భక్తిలో, ఆత్మీయతలో, పరిచర్యలో, ఏమండి పరిశుద్ధంగా బ్రతికే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, ఏమండి ప్రతి విషయంలో ముందుండండి. మిమ్మల్ని ముందే దేవుడు ఉంచునుగాక. సైన్యానికి, ఇజ్రాయేల్ ప్రజలకు దైవజనుడు ముందున్నాడట. ఎందుకో తెలుసా? వారి మీదికి వచ్చే తెగులు, వారి మీదికి వచ్చే ఉపద్రవం ఆపడానికి. నువ్వు ముందున్నావనుకో, నీ మీదికి వచ్చే ప్రతిదీ దైవజనుడిని తగిలి ఆగిపోద్ది. నువ్వు వెనకున్నావనుకో, దైవజనుడు ఆడనుడు
ఇంకా నీకు ఆయనకి సంబంధం ఏముంది అసలు? నీ సమస్యలు నువ్వే భరించుకోవాలి. ఈ దుష్టుని ఆత్మ, అమాలేకుని ఆత్మ నిన్ను వెంటాడినప్పుడు నీవు ఆ ఆత్మ నిన్ను వెనకబడేటట్టు చేసి నీ జీవితాన్ని వెనకనే హతమారుస్తాడు. అందుకే ఈరోజు మనము నేర్చుకోవలసింది ఏంటంటే, ప్రతి విషయంలో ముందే ఉందుముగాక. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మనము ముందుండే వ్యక్తులుగా నడిపించబడుదుముగాక. ఈ అమాలేకుని పాపములో మనం ఎన్నడూ పడక పరిశుద్ధతతో, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదుముగాక. హల్లెలూయా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చనిపోతే తప్ప నా దేవుని మందిరము నేను మానను. ఇది నీ తీర్మానమై ఉండాలి. నా శరీరంలో ప్రాణం పోతే తప్ప నా దేవుని మందిరములో నేను ఏ నాడు కూడా మానకూడదు. ఇది నీ తీర్మానం అయి ఉంటే దేవుని ఆత్మ నీలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఏ ఫంక్షన్ పెట్టుకున్న ఆదివారం అంటే రెడీగా ఉంటారు కొంతమంది పరిగెత్తడానికి. ఒక్క మాట చెబుతా వినండి. మందిరం మానుకుంటే ఏం జరిగిందో చిన్న మాట చెబుతాను. ఓసారి ఒక అన్న ఉదయాన్నే, ఏమి మరి అపలాశన కలిగిందో నాకు తెలియదు కానీ, ఉదయాన్నే మటన్ తెచ్చాడట బ్రహ్మాండంగా. పొద్దున్నే ఆమె నిద్రలేపి త్వరగా చెయ్యి తిని చర్చికి పోదాం అన్నాడు. చర్చికి వచ్చేవాడు తిని రావచ్చా? హల్లెలూయా. నువ్వు బలంగా నమ్మావు అనుకో, షుగరు పడిపోతానని పడిపోతావు ఖచ్చితంగా. బీపీ పడిపోతానంటే పడిపోతావు అంతే. నా దేవుడు ఉన్నాడు, నన్ను బాగు చేస్తాడని నమ్ము. ఈడకొస్తే నీ రోగం కూడా పోతే యేసునామంలో. అది నీ నమ్మకం మీద ఉంటుంది. మా అన్నయ్య పాపం మటన్ తెచ్చి మటన్ బిర్యానీ చేయవే తినేసి పోదాం అనుకున్నాడు. ఆమంటది, వద్దండి, మనం మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తిందామంటే వండి పెట్టు, రెడీ చేసుకొని పోదాం అన్నాడు. సరేనని శుభ్రంగా బ్రహ్మాండంగా బిర్యానీ చేసింది, మటన్ బిర్యానీ. ఆ వాసనకు ఆగలేక అయ్యగారు తినేసాడు. తిన్నాడు. తిని అది తినడం ఏమైనా కొంచెం తిన్నాడా? ఫుల్గా తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నాడు. ఆయాసంగా ఉంది కొంచెం. సరే తల వాలుస్తానన్నాడు, పండుకున్నాడు, గురక పెడుతున్నాడు. ఈలోపు ఆమె రెడీ అయిపోయి, పిల్లలు మేమంతా రెడీ అవ్వండి, త్వరగా మీరు కూడా రెడీ అయితే వెళ్ళిపోదాం, మందిరం ఆరాధన టైం అవుతుంది పోదాం అనింది. ఈలోపు ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు కొంచెం బాగలేదులే కానీ మీరు పోయి రండి అన్నాడు. ఏమండి మేము వెళ్తే ఖచ్చితంగా అన్న అడుగుతాడు, ఏడమ్మా ఆయన ఏడమ్మా అంటాడు. ఏం చెప్పమంటారండి అంటే, బాగలేదని చెప్పా, నేను రాలేను, వెనకాల వస్తపో అన్నాడు. ఎప్పుడు వస్తాడంట? వెనకాల. ఈ వెనకబడేటట్టు చేసేదేంటి? చెప్పాలి గట్టిగా. అది పట్టింది అయ్యగారికి. వెనకొస్తానని చెప్పు అన్నాడు. రాలేదేంటి అని అడుగుతాడు. బాగలేదని చెప్పు అన్నాడు. ఏం బాగలేదు అంటాడండి, కడుపు నొప్పి అని చెప్పవే అన్నాడు. సరేనని పోయింది. పిల్లలను తీసుకొని చక్కగా ఆరాధన అయిపోయింది. మరి మన మామూలు వాళ్ళం కాదు, ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా అడుగుతా, అన్న వచ్చాడు అక్క అంట. రాలేదన్నయ్య అనింది. వెంటనే ఎందుకు రాలేదమ్మా? బాగలేదన్నాడు అన్నయ్య అనింది. ఏం బాగలేదంటమ్మా? కడుపు నొప్పి అంట అన్నయ్య అనింది. నేను ఊరుకున్నాను, ప్రభు ఆ కడుపు నొప్పి అంట నాయన బాగు చేయ్యా అన్న. ప్రార్థన చేయించుకుని బయటికి పోయింది. ఫోన్ వచ్చింది, అమ్మ మీ ఆయనకి ఏదో బాగలేదంట, అంబులెన్స్లో వేసుకుని హాస్పిటల్కి పోయారమ్మా అన్నారు. ఇంకేముంది అన్నయ్య ఇటు సంగతి అంట అనింది. పత్తా లేకుండా పారిపోయింది. అన్నం కూడా తినలే పాపం. హాస్పిటల్కి పోయింది. ఆడకపోతే టెస్టులు చేసి ఇది అపెండిక్స్ ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా, 24 గంటల కడుపు నొప్పి, తల్లడిల్లిపోతున్నాడు మనిషి అని థియేటర్లు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈ లోపు నాకు ఫోన్ చేసింది. నేను అడవుడికి అందరికి ప్రార్థన చేసి హాస్పిటల్కి పోయా. అతను అంటాడు, హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత, అన్న నన్ను క్షమించన్నా అంటున్నాడు ఏడ్చుకుంటా. ఏమైందన్నా అన్న? నాకు అర్థమైంది, నేను బాగానే ఉన్నా, నేను చేతులారా తెచ్చుకున్న సమస్య అన్న ఇది అన్నాడు. ఏంటన్న సంగతి అంటే, నువ్వు ప్రార్థన చేస్తే కానీ నాకు ఈ సమస్య పోదంటాడు. నేను ప్రార్థన కాదురా బాబు, అపెండిక్స్ అంట, కడుపు కొయ్యాల్సిందే, పేగు కత్తరియాల్సిందే, ఏదో చేస్తారు కదా, అది చేస్తేనే పోద్ది అంటారు బాబు, చేయని అంటే, కాదన్నా నువ్వు ప్రార్థన చేయి బాగా అయిపోద్ది అంటాడు. నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలిసింది, నాకు అర్థమైపోతుంది. నేను అబద్ధం చెప్పాను. ఏమని? బాగానే ఉన్న మంపుగా వండి తిని కాసేపు పడుకొని వద్దాం అనుకున్నాను, నా భార్య బలవంతంగా అడిగింది ఏం బాగలేదు అంటాడని, ఊరక నోటి మాట కడుపు నొప్పి అంటా అన్న. ఆమె వెళ్ళింది, నాకు స్టార్ట్ అయింది అన్నాడు.
అబద్ధాలు చెప్పి ఎంతమంది పాడవుతున్నారు మీకు ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. మన నోట అబద్ధం రావచ్చా? ఈజీగా చెప్పేస్తారుగా. ఆ అబద్ధమే మనకు సంక్రమిస్తుంది. నీ నోట పలికే ప్రతి మాట అది నీకు శాపంగా మారుతుంది. అంతే. అతను బతిమలాడాడు పండుకొని, అన్నాను ప్రార్థన చేయి అంటే అయిష్టంగా. ఎందుకంటే ఆపరేషన్ అన్ని థియేటరే రెడీ చేస్తున్నారు, కాసేపటికి వస్తారుగా. ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి 10 నిమిషాలు పక్కకు వచ్చిన తర్వాత తెలిసిన మాట ఏంటంటే అతనికి ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆపరేషన్ చేయకుండా ఎట్ట తగ్గిపోయింది? వచ్చింది ఆపరేషన్ చేసే జబ్బు కాదు, అబద్ధం చెప్తే వచ్చిన జబ్బు. ఇది ప్రార్థన. ఆపరేషన్ చేసినా జబ్బు పోదు. ఎందుకంటే కొయ్యడానికి కోస్తారు, కానీ ఏ పేక్ కట్ చేయాలో వాళ్ళకు కూడా తెలియదుగా. ఏదో కూడా కోస్తారు, కొత్త జబ్బు తయారవుద్ది. అదే చెప్తుంది, మందిరం మానకూడదు. మందిరం మానితే వ్యాధుల బారిన పడతారని బైబిల్ చెప్తుంది. మందిరాన్ని మానుకుంటే, దేవుని సన్నిధిలో మందిరానికి దూరం అయితే జబ్బులు ప్రారంభమవుతాయట. బైబిల్లో ఎన్నోసార్లు చదివాం. తెగుళ్ళ బారిన పడ్డారంట దేవుని ప్రజలు. అందుకే మనం అమాలేకుడు ఆత్మ మందిరానికి వెనుకబడేటట్టు, మందిరంలో వెనకబడేటట్టు, మందిరానికి దూరం అయిపోయేటట్టు, ఎప్పుడు చూసినా మనల్ని వెనక్కి లాగుతూ మన జీవితాన్ని నాశనం చేస్తుంటుంది. అమాలేకుని మీద జయము పొందుదువుగాక. హల్లెలూయా అని చెప్పాలి గట్టిగా. ప్రార్థనలో ఉన్న శక్తి అది. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థన చేస్తే ప్రతి రోగం మీదైనా, సమస్యల మీదైనా, కష్టాల మీదైనా జయము పొందుకుందురుగాక. జయించాలని ఎంతమందికి ఉంది? ఉందా? నిదానంగా అంటున్నా, ఉందా? హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, చాలా రోజుల క్రితం ఒక ఉపవాస ప్రార్థన పెట్టమని ఒక కుటుంబీకులు అడిగారు. అడిగితే నాతో పాటు 10 మందిని వేసుకొని మన వాళ్ళని తీసుకొని ప్రార్థనకి వెళ్ళాం. వెళ్తే ఆ ఇంట్లో మేము ఎప్పుడైతే అడుగు పెట్టామో పక్కింటి వాళ్ళకు మండుతుంది మమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళకి యేసుప్రభు అంటే పడదంట, ప్రార్థన అంటే అసలు పడదంట. నాతో వచ్చిన వాళ్ళు సామాన్ల బాకాలు లేకపోయినా గట్టిగా రిసి ఊరంతా తినపడ్డట్టు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఆడికి మండి సౌండ్ పెంచుతున్నాడు, టీవీ పెంచుతున్నాడు. పాటలు పాడాం, ప్రార్థనలు చేసాం. ఈ ప్రార్థనలు పాటలు పాడినంతసేపు మాకేం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. వాక్యం చెప్దామని లేచి నిలబడితే వాడు విపరీతంగా సౌండ్ పెట్టేశాడు. ఆ గోల పక్క పోర్షనే. నాకు అస్సలు సౌండ్ ఉంటే వాక్యం చెప్పలేను. పిల్లలు లేచి తిరిగినా, అలజడిగా ఉన్నా, సౌండ్ ఏదన్నా వినపడుతున్నా, అందుకే నేను పిల్లల్ని అరుస్తుంటాను, సరిగ్గా పెట్టండి రా సౌండ్ సిస్టమ్ అని. నేను చెప్పలేను, నా వల్ల కావట్లేదు, ఇబ్బంది పడుతున్నా. ఆ ఇంటి ఆయన కోపం వచ్చింది, మనల్ని పిలిచిన ఆయన కోపం వచ్చింది. అన్న ఒక 10 నిమిషాలకు డీజే తీసుకొచ్చి పెడతా, వాడి సంగతి తెలుస్తూ అంటున్నాడు. ఏనా వేరే నాయన ఉండరా బాబు, ఇప్పుడే మనం నానా బాధలు పడుతున్నాం, నువ్వు డీజే తెస్తే పోలీస్ స్టేషన్లో పోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? ప్రార్థన చేద్దామన్నా. అందరూ మోకరించండి ప్రార్థన చేద్దామంటే ఆయన మోకరిస్తున్నాడు కానీ పళ్ళు కొరుకుతున్నాడు. వాడు అంతు తేలుద్దామంటే వినట్లేదు. నువ్వు అంటున్నాను నన్ను. నేను చెప్పేది కూడా అదే. వాడు అంతు తేలవాలంటే డీజే కాదు, ప్రార్థనే చెయ్యాల. హల్లెలూయా చెప్పండి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. కొట్టు గట్టిగా హల్లెలూయా. అంతే, మోకరించి ప్రార్థన చేస్తున్నామండి. వీళ్ళు పగతో కసితో చేస్తున్నారు. మన వాళ్ళు మామూలుగా చేయట్లా, ప్రభో అంటున్నారు. వాడికి ఇంకా మండి ఉన్న కాడికి తిప్పాడు. దేవుని దయ వల్ల తుస్సను కాలిపోయినాయి. ఆ ఇంట్లో అంత పిల్ల ఉంది. ఆ పిల్ల వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇట్ట అంటుంది. ఏమైంది అంటే, కాలిపోయిందమ్మ టీవీ అనింది. ఇంకా పెట్టమనమ్మా. ప్రార్థనలు ఎంత శక్తి ఉందో చూడండి. మనం ఓన్లీ ప్రార్థనే చేస్తుంది, ఏమని లేదు. టీవీ కాలిపోయిందండి, ఇంకా అది నొక్కి ఇది నొక్కి వల్ల కాక సూరమని చూస్తున్నాడు ఆయన బయట కూర్చొని. నేను లేచి ప్రశాంతంగా 45 నిమిషాలు వాక్యం చెప్పాను, అందరికీ ప్రార్థనలు చేశాను. చక్కగా మంచి భోజనాలు చేశాడు అన్న. భోజనం చేసుకొని సంతోషంగా మేము వెళ్తున్నాం. మమ్మల్ని ఏమో సొత్తా ఉన్నాడు పాప అయ్య గారు బయట కూర్చొని. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మరలా వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను చూడగానే, ఒరేయ్ టీవీ అయిపోయింది రా అంటున్నాడు.
నాకు బలడం వచ్చింది. చూసారా, ప్రార్థన ఎంత శక్తివంతమైన ఆయుధమో చూడండి. అది కావాలి మనకి. మన శత్రువును జయించాలంటే మనకేం కావాలి? మానక చేసే ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది ఏంటంటే ఎడతెగని ప్రార్థన. అనండి ఒకసారి. నేను పెద్దగా ఏం చెప్పనులే. ఎడతెగని ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు నువ్వు 1 గంట 2 గంటలు రోజు ప్రార్థన చేస్తావు. ఉదయం లేవగానే స్తోత్ర ప్రార్థన చేస్తావు, ఆ తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుంటావు, ఆ తర్వాత సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం కుటుంబ ప్రార్థన, ఇట్లాంటివన్నీ చేస్తారు కదా. చేస్తారా చేయరా? నిజంగా చేస్తున్నారా? మంచిదే, మంచివాళ్ళు మీరంతా. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఈ ప్రార్థన అనేది ఎడతెరిపి ఉండకూడదు. ఒక్కొక్కసారి ఊరికి వెళ్ళి వచ్చాంలే, ఏం ప్రార్థన చేస్తావులే అని ప్రార్థన మానేసి నిద్రపోతారు. అంటే అక్కడ నీ గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే నీ ప్రార్థన అలా ఆపావో ఆ గ్యాప్లో ఈ అమాలేకుడు ఆత్మ దూరిద్ది. ఆ ఆత్మ దూరిందనుకో, ఇంక నిన్ను ప్రార్థన చేయనివ్వదు. ఆమె రాయ్యా కూర్చుంది, రాయ్యా ప్రార్థన చేసుకుందాం, పిల్లలు వచ్చారు రాయి అంటే, నువ్వు చెయ్యి నేను వస్తా కానీ అంటాడు. రాను 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 ఏమో ప్రార్థన అంటే నేను బజార్లో కూర్చుంటాడు పోయి. చూసారా, అమాలేకుడి ఆత్మ ఎప్పుడైతే నీ ప్రార్థన ఎడతెరుపు కలిగిందో, మధ్యలో గ్యాప్ వచ్చిందో, వాడు దూరేస్తాడు. ఆ తర్వాత ఇక నీ ఎప్పటికీ ప్రార్థన చేయనివాడు. మొన్న ఒక అన్న చెప్తున్నాడు, అమ్మాయి అన్న చెప్పాడు కదా కుటుంబ ప్రార్థన పెట్టుకోమని, మనం అందరం కూర్చొని ప్రార్థన చేసుకుందాం రామ్మాయి అంటే, నీ ప్రార్థన ఇదే, నా ప్రార్థన అదే, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేసుకుంటా, నీ ఇష్టం వస్తే వీళ్ళకేమీ లేదు. అందుకే సాతానుగాడు పని చేస్తాడు. నీ ప్రార్థన అలసిపోయినా, పని ఉన్నా, కొంతమంది పనులు ఉన్నాయనుకో ప్రార్థన మానేస్తారు, పనులు కల్పించుకొని ప్రార్థన మానేస్తారు. అలా జరగకూడదు. ఎడతెగని ప్రార్థన చేయుదురుగాక. 1 మానక చేయాలి, 2 ఎడతెరుపు లేని ప్రార్థన, 3 ఐక్యతతో సహవాస ప్రార్థన చేయాలి. చెప్పండి, 3వది ఏంటి? సహవాస ప్రార్థన. అనండి, గట్టిగా చెప్పాలి. ఏంటి సహవాస ప్రార్థన అంటే, ఇప్పుడు మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. మోషే గారు కర్ర తీసుకొని కొండ మీదకి వెళ్ళేటప్పుడు తనతో 2 తీసుకెళ్ళాడు. చెప్పండి, ఎవరెవరు వాళ్ళు? 1 తన అన్న, సొంత అన్న అయిన అహరోను, మోషేకు అన్న ఆయన. అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. 3 ఆయన ఎవరు? హూరు అంటే ఎవరు తెలుసా మీకు? హూరు చరిత్ర మీకు పెద్దగా అంత ఐడియా ఉండదులే. హూరు అంటే తన సహోదరి భర్త, మిరియాము భర్త. గుర్తుపెట్టుకోండి, మిరియాము భర్త హూరు. ఈ హూరు అంటే ఇప్పుడు ఆయన కుటుంబీకుడా కాదా? మాట్లాడాలి. హల్లెలూయా చెప్పండి. మిరియాము భర్త అంటే ఆయనకు బావగారు అవుతారు అనుకోండి. వీళ్ళ ముగ్గురు, హూరు గురించి అసలు మామూలు వ్యక్తి కాదు ఆయన. ఆయన గురించి ఎక్కువ రాయలేదు కానీ బైబిల్లో ఆయన దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడట. ఎప్పుడో చెప్పనా, మోషే కొండ మీదకి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు దేవుని సముఖంలో ఉన్నాడు. రేయ్ దూరం కూర్చో, దూరం కూర్చో. 40 రాత్రింబగళ్ళు కొండ మీద ఉన్నాడు. కొండ మీద నుండి దేవుని 10 ఆజ్ఞలు పలక మీద రాసించే ఆ సందర్భంలో 40 రోజులు అక్కడ ఉంటే, కింద ఈ ప్రజలు గొడవ చేస్తున్నారు వచ్చి. హూరు, ఈ అహరోను కింద ఉన్నారు. మీరు సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించండి, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానని యెహోషువని వెంట పెట్టుకొని పోయాడు ఈయన పైకి. ఈయన కిందకు వచ్చేసరికి వాళ్ళు కింద ఏం చేస్తున్నారంటే దొమ్మిగా వచ్చి పడ్డారంట ఆయన మీద. మాకు దేవుడు ఈ మోషే అనేవాడు ఏమైనో మాకు తెలీదు, మేము ఇప్పుడు ఆరాధన చేసుకోవడానికి దేవుడు కావాలా, మాకు దేవుణ్ణి చూపిస్తావా లేదా అని అహరోను మీనికి వచ్చారు. అప్పుడు వెంటనే సమాజానికి విరోధంగా దేవుని పక్షముగా ఈ అహరోను, హూరు ఇద్దరు నిలబడ్డారంట మధ్యలో. మీరు అట్లా చేయడానికి వీల్లేదు, ఇట్లా పండుగ చేస్తామని, తిరణాలు చేస్తామని, తాగి తందనాలు ఆడతామని, ఇట్లాంటి పనికి మాలిన పనులు చేస్తా అంటే మేము ఒప్పుకోం, దేవుడు ఊరుకోడు అని సమాజానికి అడ్డుగా నిలబడితే వాళ్ళందరూ కలిసి హూరుని చంపేశారు. చూసారా ఎంత భయంకరమైన మనుషులో ఇశ్రాయేలీలు. వారు కుటుంబాలు త్యాగం చేసుకొని వారి సమాజ క్షేమం కొరకు పాటుపడుతూ కష్టపడుతూ వారిని నడిపిస్తున్నటువంటి సేవకులుగా ఉన్న హూరుని నిలువున చంపేశారండి.
అప్పుడు వెంటనే అహరోను భయపడి, నన్ను కూడా చంపేస్తారు వీళ్ళు, మా వాడినే చంపేశారని వెంటనే భయపడి, మీ దగ్గర ఉన్న బంగారం ఏమన్నాడు. వాళ్ళ ముక్కులకు చెవులకు ఉన్న బంగారం అంతా తీసి ఈయనకిస్తే పోత కరిగిచ్చి బాగా పోత పోసాడు. అది దూడైపోయింది. దేవుని ఆరాధన మానుకొని ఇప్పుడు ఏ ఆరాధన చేస్తున్నారు? దూడ ఆరాధన. ఆ బంగారు దూడను పెట్టుకొని ఇదే మన దేవుడని తినుతూ త్రాగుచూ ఆడుటకు లేచిరి అని రాసింది. ఎంత భయంకరమైన విషయాలు. హూరు అంత గొప్పవాడు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులైన వీళ్ళందరూ పైకి వెళ్ళారు. వారందరూ ఐక్యత కలిగి సహవాసంతో ఆయన చేతులు పైకెత్తితే చెరుకు చెయ్యి ఆదుకొని కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అమాలేకీయులమైన విజయము కలిగెను. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీకు విజయము కలగాలంటే నీ ప్రార్థన నువ్వు, ఆమె ప్రార్థన ఆమె, అట్లా ఎవరు ప్రార్థన వాళ్ళు చేసుకుంటే కుదరదు. ఏ ప్రార్థన చేయాలి? సహవాస ప్రార్థన. ఇది ఐక్యతతో కూడింది. ఈ ప్రార్థన చేసి చూడు, అపజయాలన్నీ తొలగిపోతాయి. త్వరితగా నీ కష్టాలని తీరిపోతాయి. నీ కుటుంబం జయిస్తుంది. నీ సమస్యలలో, అప్పులలో, కష్టాలలో, వీటన్నిటిలో నుండి నువ్వు జయించి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. అందుకే ప్రతి విశ్వాసికి కుటుంబ ప్రార్థన ఉండాలి. సంఘములో దైవజనుడితో కలిసి సహవాస ప్రార్థన ఉండాలి. మనమందరం అనేక మార్లు సహవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ ఎందుకు అంటే సహవాస ప్రార్థన. దీని ద్వారా జయము కలుగుతుంది. 3 ప్రార్థనలు చెప్పాను. 1 మానక చేసే ప్రార్థన, 2 ఎడతెరుపు లేని ప్రార్థన, 3 సహవాస ప్రార్థన. ఈ 3 మానకూడదు. అప్పుడు మీరు జయిస్తారు. 3 అనుభవాలు. అమాలేకు ఎవడో? అబ్రహాం మనవడు. చెప్పండి, మనవడు. అమాలేకు లక్షణాలు ఏంటి? దేవునికి భయపడ్డు, తిండిపోతాడు, నీరసం జబ్బు పెట్టేవాడు. అంటే దయ్యపాత్మ కలిగిన వాడు అని అర్థం. వాడికి ఎవరికి లెక్క చేయడు. నీ పిల్లలు అట్టున్నారేమో, మీ కుటుంబంలో అలా ఉన్నారేమో, ఒకవేళ మీరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో ఆలోచించండి. ఈరోజు ప్రభు మనతో సూటిగా మాట్లాడాడు. విస్తారముగా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన మాటను మీరు అంగీకరిస్తే జయము మీ వెంట వచ్చును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.